ఓం శ్రీ గురుదేవాయ నమః. ఓం శ్రీ గురుదేవాయ నమః. ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాస అంబరీష సుఖ శౌనక హృన్నివాస. ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాస అంబరీష సుఖ శౌనక హృన్నివాస. భక్తానురక్త పరిపాలన పారిజాత. భక్తానురక్త పరిపాలన పారిజాత. లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. లక్ష్మీ నరసింహ మమ దేహి కరావలంబం. ఏకేన చక్రం అపరేణ కరేణ శంఖం. ఏకేన చక్రం అపరేణ కరేణ శంఖం. అన్యేన సింధుతనయాం అవలభ్య తిష్టన్. అన్యేన సింధుతనయాం అవలంబ్య తిష్టన్. తిష్టన్. వామేతరేణ వరదాభయహస్తముద్రాం. వామేతరేణ వరదాభయహస్తముద్రాం. లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. లక్ష్మీ నరసింహ మమ దేహి కరావలంబం. ఈ శ్లోకాలను ఈ పూట మననం చేద్దాం. లక్ష్మీ నృసింహ స్తోత్రంలో పోయిన వారం ఒక మాట చెప్పుకున్నాం. ఆర్తి తీరిన తర్వాత పరిష్కారం తనకు ఎటువైపు ఉంటుందో, సమాధాన పడటానికి ఎటువైపు వెళ్ళాలో, ప్రయత్నం చేయాలో ఆ వైపుగా సమర్థతను సాధించుటకు ఇప్పుడు మళ్ళీ మార్పు వచ్చింది ఈ శ్లోకాల పోకడలో. అంటే అంతవరకు సంసార ఆర్తిని చూపించారు. ఆ తర్వాత ఇప్పుడు స్వామి యొక్క రూపాన్ని, పోయిన వారమేమో అన్ని సంబోధనలతో స్వామి యొక్క సమర్థ స్వరూపాన్ని అక్కడ కీర్తించి శ్లాఘించటం అంటే విలువ గుర్తించి పలికారు. అంటే ఆయా లక్షణాలను తనలో చైతన్యవంతం చేసుకొని తన సమర్థతను పెంచుకుంటాడు సాధకుడు. ఇప్పుడు అర్థమైంది సంసారము బాధ, సంసారం నుండి బయటపడే దారి, ఈ దారిలో ఎట్లా ముందుకు వెళ్ళాలి అనే ఈ అంశం మీద ఇప్పుడు నడుస్తోంది సమర్థ స్వరూపాన్ని శ్లాఘించటం అనేది. శ్లాఘించటం అంటే మామూలుగా ప్రసిద్ధార్థంగా పొగట్టం అనుకుంటారు, స్తోత్రం చేయటం అని. కానీ శ్లాఘించటం అంటే విలువను గుర్తించటం, ఆ స్వరూపం యొక్క విలువను గుర్తించి ఆ లక్షణం మనలో ఉంది. భగవాన్ లక్షణాలన్నీ మనలో, శక్తి జ్ఞాన తేజో వీర్య బల ఐశ్వర్యములన్నీ షడ్గుణ సంపన్నం అంతా మనలో కూడా ఉంది. అయితే దాన్ని చైతన్యవంతం చేసుకుంటే, యాక్టివేట్ చేసుకుంటే అంటాం. ఈరోజు ఎట్లాగూ మనము ఒక అన్ని యాప్స్ డౌన్లోడ్ చేసుకుని యాక్టివేట్ చేసుకుంటాం కదా దాన్ని, అట్లాగే ఫీచర్స్ అన్నీ యాక్టివేట్ చేయటం అంటారు. ఏదో అట్లాంటిది ఏదైతే సెల్ ఫోన్లో ఉంటుందో అట్లాగే మన లోపలే ఉన్న అన్ని అంశాలను కూడా గుర్తించి వాటిని చైతన్యవంతం చేసుకోవటం, ఇది సాధకుడికి కావలసిన అంశం. ఎందుకంటే ఎట్లా ఎదగాలి అనే ప్రశ్న వేసుకోకూడదు. ఎదగటానికి అంతా నీ లోపల సమర్థత ఇచ్చే ఉంది. ఇప్పుడు కలరింగ్ చేయమని అన్నాం, పెయింటింగ్ చేయమంటే ఏం చేస్తాం? వాడికి పెయింట్లు బ్రష్లు అన్నీ ఇస్తామా? ఇవ్వము. అట్లాగే ఏ పని చేయాలన్నా దానికి తగిన పనిముట్లు వ్యవస్థ అంతా ఏర్పాటు చేసినట్లుగానే మనకు ఈ మానవ జన్మలో భౌతిక అభౌతిక వ్యవస్థ అంతా ఏర్పాటై ఉంది. భౌతిక దేహం కూడా చాలా గొప్ప విశేషం సాధనలో ఎదగటానికి, వాడుకోవటానికి. అట్లాగే అభౌతిక సమర్థత కూడా అంతే గొప్ప విశేషంగా మనకు అమర్చబడి ఉంది సృష్టి రచనలో. కాబట్టి ఇప్పుడు దాన్ని గుర్తించి ఏమంటున్నాడు? ఈ లక్షణాలన్నిటినీ గుర్తించి నేను మమ కరావలంబం దేహి, ఇప్పుడు నేను చేయూతను అడుగుతున్నా. ఎట్లా? నా సమర్థతతో చేయిచాచి అడుగుతున్నాడు. ఇంతకాలం ఎట్లా ఉంది? ఏడుస్తూ ఉన్నాడు కానీ చేయి చాచట్లే. బాధ తెలుస్తోంది కానీ నేను చేయి చాచితే నాకు ఆ చేయూత వస్తుంది అన్నట్లుగా మొదట్లో అర్థం కాదు. సంసార బాధను అనుభవిస్తున్నా తీర్చేవాడి దగ్గరకు వెళ్ళి చెప్పుకోవాలి మొరబెట్టుకుంటే. డాక్టర్ దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకుంటే రోగం తగ్గుతుంది, కానీ ఇంటికి వచ్చిన ప్రతి వాడి దగ్గర మొరబెట్టుకుంటే రోగం తగ్గదు ఎట్లాగో. అట్లాగే సంసార పీడ గుర్తించి తీర్చే గురువు దగ్గరికి, దైవం దగ్గరికి వెళ్ళి అక్కడ కదా మొరబెట్టుకోవాలి.
అప్పుడు తన సమర్థత తనకు చైతన్యవంతమయ్యే అవకాశం తనకు వస్తుంది. అట్లా మలుపు తిరిగింది ఇప్పుడు సాధన యొక్క పోకడ. ఇప్పుడు ఇవాళ ఏమంటున్నారు, 8 మంది ఋషుల పేర్లు చెప్పి, మహాత్ముల పేర్లు చెప్పి, వాళ్ళ ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, వ్యాస, అంబరీష, సుక, శౌనక, హృన్నివాస, వీళ్ళ అందరి హృదయములలో నివసించేవాడు అని ఒక సంబోధనతో మళ్ళీ చెప్తున్నారు. ఇంకా భక్తానురక్త పరిపాలన పారిజాత అని ఇంకొక సంబోధన చూపించారు. 2 సమాస పదాల్లో సంబోధనలు చూపించారు. ఇక్కడ ఒక సమాస పదాన్ని చూపించి దాన్ని చివరికి హృన్నివాస అన్నారు. కానీ ఇంతమందిని చూపించడంలో ఒకటి లక్షణాత్మకంగానే కాకుండా ఒక్కొక్క భక్తుడికి కథారూపంలో మనం భాగవత కథ విన్నప్పుడు ఎట్లా ఒక్కొక్క కథలో స్వామి వాళ్ళందరినీ కూడా కడతేర్చారు, రక్షించి కడతేర్చారో అవన్నీ కూడా వస్తాయి ఇప్పుడు లాగితే. అంత గొప్పగా అక్కడ చూపించారు. అదే లక్షణాలను తీసుకున్నప్పుడు మనము కేవలం అభౌతికంగా పౌరాణికంగా కథారూపం తీసుకోవచ్చు. లక్షణాత్మకంగా కూడా మనం ఆ లక్షణాలను తీసుకున్నప్పుడు ఎట్లా ఉంటుంది, ఒక ఋషి అంటే మనకు సప్త ఋషులు ఉంటారు, ఎంతోమంది మునుల పేర్లు చెప్తారు, అట్లా చెప్పుకుంటూ వెళ్ళిపోతారు కదా, భాగవతోత్తములు అంటారు వాళ్ళని. వాళ్ళందరి గురించి చెప్పినప్పుడు ఒకటి ఏమిటంటే అవన్నీ పేర్లలాగా ఉండవు. మనకిప్పుడు అలవాటయ్యి అవి పేర్లు, కానీ అవి పేర్లు కావు. ఇప్పుడు ఉదాహరణకు అత్రి మహాముని అంటారు, అది స్పష్టంగా తెలుస్తుంది అక్కడ. దత్తాత్రేయుడు తల్లిదండ్రులు ఎవరు? అత్రి మహాముని, అనసూయాదేవి. అత్రి అంటే నా త్రిహి అత్రి, త్రిపుటి లేనివాడు అత్రి మహాముని. మనకేమో అది తెలియదు కాబట్టి అత్రి అంటే పేరు అనుకున్నాం. అనసూయ అంటే అసూయ లేనిది. త్రిపుటి లేకుండా, అసూయ లేకుండా ఎక్కడ ఉంటుందో ఆ లక్షణం ప్రవర్తిస్తే దత్తాత్రేయుడు జన్మిస్తాడు. అట్లా కొన్ని పదాలేమో సులభంగా అర్థమవుతాయి, కొన్నేమో ధాతుపరమైన ఆ ధాతువుని తీసుకుంటే కానీ అర్థం కాకుండా ఉంటాయి. ఏదైనా సంస్కృతంలో ఒకటే గుర్తు. భాగవతంలో కూడా మొట్టమొదట్లోనే ఒక కథ వస్తుంది. మన తనెవరు, పరీక్షిత్ మహారాజు పరిపాలన మొదలైన తర్వాత కలి ప్రవేశించినప్పుడు ఒక కథ చూపిస్తారు. ఆ పేర్లన్నీ మనకు అక్కడే తెలిసిపోతుంది, అవి పేర్లు కావు, లక్షణాలని. అంత స్పష్టంగా ఉంటుంది. మాయా, భయము పేర్లు. వీడు పెళ్లి చేసుకున్నాడు అట్లా చూపిస్తారు, కథారూపంలోనే ఉంటాయి. కానీ అట్లా పెళ్లి చేసుకుంటారు ఏమిటి, భయము ఇంకెవరన్నా, భయం పాపం పెళ్లి చేసుకుంటా ఎక్కడన్నా, అట్లా చూపిస్తారు ఆ కథలో. అంటే ఏ పదం చూపించినా అదొక లక్షణమే. మనకు సంస్కృత భాష పరిచయం లేక అలవాటు పడిపోయి వాళ్ళందరూ ఋషులు అనుకుంటాం. కనుక ఇక్కడ వీళ్ళు చూపించినవన్నీ కూడా లక్షణాత్మకంగా మనం గ్రహించిన, కథారూపంగా గ్రహించిన చాలా గొప్ప అర్థమే వస్తుంది. ఇప్పుడు ఏమంటున్నారు, ప్రహ్లాద అన్నారు. ప్రహ్లాద హృన్నివాస, నారద హృన్నివాస అట్లా తీసుకుంటే ప్రహ్లాదుని హృదయంలో నివసించేవాడట. ప్రహ్లాదుడు అంటే పదం చూసి అర్థం చేసుకొని చెప్పండి. హ్లాద పదం మనకు ఎక్కడైనా వచ్చిందా? ఆహ్లాదంలో ఉంటుంది. అట్లాగే సంస్కృతాన్ని అలవాటు చేసుకుంటూ వచ్చేస్తుంది. ఇప్పుడు ఆపు తీసేసి ఉపసర్గ. హ్లాదము అనే పదానికి ఆహ్లాదం మనకు పరిచయం. అన్న అక్షరం బదులుగా ఆ అంటే ఆస్మృతో హ్లాదయతి, హ్లాదతి అంటే స్మరణలో హ్లాదం. హ్లాదం అంటే వికాసం. మనకు ఆహ్లాదం అంటే ఏమిటి, మనసుకు ఉల్లాసంగా వికాసంగా ఉండటం ఆహ్లాదం అంటాం. ప్రహ్లాద అన్నప్పుడు అన్న ఉపసర్గకి ఎప్పుడైనా సరే ప్రథితేన అని అర్థం. ప్రథితేన అంటే స్పష్టంగా. స్పష్టంగా అంటే తెరలు అడ్డు లేకుండా అని అర్థం. స్పష్టంగా అంటే స్పష్టంగా ఆహ్లాదం ఉండటం ప్రహ్లాదుడు. అందుకే ప్రహ్లాదుడి కథలో ప్రహ్లాదుడు ఎప్పుడు ఏడవలేదు. ఎన్ని కష్టాల పాలైనా సరే ఏడవకుండా ఏదైతే సమత్వం అని భగవద్గీత చెప్పిందో, సమత్వం అంటే
వికలం కాకుండా ఉండటం, చెదరిపోకుండా, తన స్థితి ఏదొచ్చినా చెదరిపోకుండా ఉండటం అనేది ప్రహ్లాదుడు కథలో కూడా తన పాత్రలో అంత బాగా మనకు కనిపిస్తుంది. ఎందుకు? ఎవడు అట్లా వికలం కాకుండా ఉండగలడు? కేవలం లోపల ఆనందాన్ని అనుభవించేవాడు. ఇంకెవరు ఉండలేరు అట్లా. లోపల ఆనందాన్ని నిరంతరము కథలో ఎట్లా నిరంతర నామస్మరణ ఉంటుంది ప్రహ్లాదుడికి. పానీయంబులు త్రావుచున్ కుడుచుచున్ హాసనీల నిద్రాదులు చేయుచున్ లక్ష్యంపుచున్ సంతత శ్రీనారాయణ పాదపద్మయుగలీ చింతామృతాస్వాద సంధానుండై మరెచెన్ సురారిసుతుండేతద్విశ్వమున్. అట్లా ఎప్పుడు ఏ పని చేస్తున్నా శ్రీనారాయణ పాదపద్మములయందు చింతన విడలేదు అని మనకు కథ చెప్తోంది. ఆ చింతన విడలేదు అన్న పదం ఎట్లా? లోపలున్న తన ఆహ్లాద స్వరూపాన్ని, ఆనంద స్వరూపాన్ని, సచ్చిత్ ఆనందం అనే ఏ స్వరూపం ఉంటుందో సమృద్ధి స్వరూపాన్ని ఎప్పుడు విడిచిపెట్టలేదు. కనుకనే ముఖంలో కూడా, ముఖ వర్చస్సులో కూడా ఎప్పుడు బాధ కనిపించలేదు. విషం దాగించినా సరే, కొండలపై నుండి నెట్టినా సరే, ఏనుగులతో తొక్కించినా సరే, ఏం చేసినా సరే, అంటే అవన్నీ ఎట్లాగైతే భౌతిక కష్టాలో మన జీవితంలో మన మనస్సుకు కలిగే ఒడుదొడుకులన్నీ కూడా అటువంటివి. కాసేపేమో సంతోషంగా ఉంటుంది, కాసేపేమో కష్టంగా ఉంటుంది. దేహం కూడా కాసేపేమో సుఖంగానే ఉంటుంది, కాసేపు కష్టంగా ఉంటుంది. ఎట్లా ఉన్నా సరే ముఖవర్చస్సులో కూడా తేడా లేకుండా ఎంత స్థితిలో ఉన్నాడో ప్రహ్లాదుడు అక్కడ అర్థమవుతుంది. అది తన పూర్ణస్థితి, పూర్ణత్వం. హ్లాదం అంటే ఆనందం, వికాసం. వికాసం అంటే ఎట్లా ఉంటుంది? పూర్తిగా వికసించిన పుష్పము పరిమళిస్తుంది అంటాం మనం. పరిమళం అంటే దాని వాసన ఎంత దూరమైనా వెళుతుంది, అదేమి ప్రయత్నం చేయదు, దానికి వికసించి ఉంటుంది అంతే. అట్లాగే ఆ ముఖ వర్చస్సులోనే అది తెలిసి, అది కదా హిరణ్యకశిపుని బాధ పెట్టింది. బాధ ఎందుకు కలిగింది? అసలు ఏం చేసినా చెదరని ఆ ధైర్యము, చెదరని ఆ ధీరత్వం ఎట్లా ఉంది ప్రహ్లాదుడికి అని ఆశ్చర్యపోతాడు. నీకు ఎవరిని చూసుకొని నీకు ఇంత ధైర్యము? నీకెవడు రా బలం అంటే బలయుతులకు దుర్బలులకు నీకు నాకు బలమివ్వడు, బ్రహ్మాదులకు నన్నాడు. అట్టి విభుడు నాకు బలం అసురేంద్ర. ఎవరికి అందరికీ బలమో అదే నాకు బలం అని గుర్తించిన వాడికి అంత ధైర్యం ఉంటుంది. అది లోపల సచ్చిదానంద రూప దర్శనం వల్లనే వస్తుంది, ఇంకొకటి వల్ల. అక్కడ నివసిస్తాడు, హృదయమునందు నివసిస్తాడంటే వాళ్ళ గుండెల్లో ఉంటాడని భౌతికంగా అనుకుంటేనే భక్తికి మనకు పరవశించినట్టు ఉంటుంది. హృదయంలో పరమాత్మను దర్శించామంటే ఎంత ఆనందంగా ఉంటుంది. అదెట్లా ఉంటుందో, హృత్ అంటే హృదయం అంటే హ్రీహరణే ధాతు, తన గ్రహింపులో ఉంటాడట. మనందరికీ లేడు పరమాత్మ? ఉన్నాడు, సత్యం, కొంచెం కూడా సందేహం లేదు. మన గ్రహింపుకు అందలేదు. ఉన్నాడు కానీ మన గ్రహింపు దాకా అందటం లేదట. అంటే ఏదైనా వండి పెట్టబడి ఉంది, వడ్డించి కూడా ఉంది కానీ మనం తినటానికి సరిపడలే, అంటే మనం తినలేకపోయాం దాన్ని. అట్లాగే లోపల స్వామి ఉన్నాడు, నిండు కొలువై ఉన్నాడు, సచ్చిదానంద స్వరూపుడై ఉన్నాడు. ఉండి కూడా మన గ్రహింపుకు అందటం లేదు. ఇప్పుడు అక్కడ హృన్నివాస అంటే వీళ్ళు ఎవరై మహాత్ములైతే చెప్పారో వాళ్ళకు కూడా మనలాగానే ఉన్నాడు, ఎక్స్ట్రా ఏం లేడు, అదనంగా ఉన్నాడేమిటి, ఏం లేడు. కానీ వాళ్ళ గ్రహింపులో ఉన్నాడు, మామూలు వాడి గ్రహింపులో లేడు. ఇదే తేడా. జ్ఞానము అజ్ఞానం అంటే ఏమిటి? అరిచే కాకి కూడా సచ్చిదానంద స్వరూపుడు ఉంటేనే అరుస్తుంది అది, లేకపోతే అరవదు అది. కానీ దాని గ్రహింపుకు లేదంట. మనకెంతవరకు ఉంది? విన్నంత వరకు, చెప్పినంత వరకు, కన్నంత వరకు, ఎంతకంటే అంత. ఎంత మాత్రమున ఎవ్వరు తలిచినా అంత మాత్రమున నేను. అంటే ఎవరెవరు ఎంతెంత గ్రహిస్తే అంతంత గ్రహింపులో సత్యం అవుతూ ఉంటాడు. భక్తితో గ్రహించినప్పుడు భక్తితో కనిపిస్తాడు, జ్ఞానంతో గ్రహించినప్పుడు జ్ఞానరూపుడై కనిపిస్తాడు. నువ్వు ఎట్లా గ్రహిస్తే అట్లా కనిపిస్తాడు స్వామి. ఎందుకంటే అంతటా ఉంది ఆయనే కాబట్టి. నువ్వు మెల్లె చూపుతో చూసినా, పూర్తి కళ్ళు తెరిచి చూసినా కనిపించేది అయితే ఇదే చూపుతో, అంతేనా? అట్లాగే
అంతటా నిండి నిబిడీకృతమై ఉన్న స్వామి నువ్వెంత ఎట్లా కొలిస్తే అట్లా. అంధవిశ్వాసంతో కొలిచినా ఆయననే కొలవాలి. పోనీ అంధవిశ్వాసం కాదు, నేను కొంచెం తెలుసుకునే విశ్వసించి అన్నీ ఆరాధీసే చేసుకుంటున్నా అంటే నీకు అట్లా కనిపిస్తాడు. నేను జ్ఞాన రూపంలో నిరాకార పరబ్రహ్మమునే చూస్తా అంటే నీకు అట్లాగే కనిపిస్తాడు. ఎవరెట్లా చూసినా ఆ హృదయంలో అంటే వాళ్ళ గ్రహింపులో నిలిచి ఉంటాడు. ఇది సచ్చిదానంద స్వరూపం యొక్క విలాసం. సృష్టిలో సచ్చిదానంద స్వరూపం అట్లా ఉంది. నాస్తికుడికి నాస్తిక రూపంలో కనిపిస్తాడు స్వామి. ఎట్లా? లేడు లేడని జపం చేస్తాడు వాడు, అప్పుడు కూడా స్వామినే జపం చేస్తాడు వాడు. లేడు 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 అని. ఇవాళ ఒక ప్రముఖ వ్యక్తే ఏమంటాడు, దేవుడికి నాకు ఉన్న సంబంధం ఏమిటంటే మ్యూచువల్ ఇంటర్ఫియరెన్స్ లేకుండా ఉంటాం. ఆయన నా జోలికి రాకపోతే నేను ఆయన జోలికి వెళ్ళనట. ఇంతే మా ఇద్దరికి ఉన్న సంబంధం. నాకు దేవుడు ఉంటే పెద్దగా నమ్మకం లేదన్నాడు. నమ్మకం లేదని ఎవరిని అంటున్నావు? హిరణ్యకశిపుడు ఏమన్నాడు? నారాయణుడు ఏతద్విశ్వములోన లేడన్నాడు. మద్భ్రాతం చంపిన నారాయణుడు ఎవడు? మా అన్నను చంపిన, నా తమ్ముడిని చంపిన నారాయణుడట ఏతద్విశ్వములోన లేడట. లేనివాడు ఎట్లా చంపుతాడయ్యా? నీ వాక్యంలోనే ఆయన ఉన్నాడని నువ్వు చెప్తుంటే దేవుడికి నాకు సంబంధం లేదంటే దేవుడిని ఎందుకు తీసుకున్నావు ప్రస్తావనలోకి? ఎందుకు చెప్తున్నావు దేవుడి గురించి? మాట్లాడకుండా ఉండలేకపోయావు కదా. ఎవరు అడిగారు నిన్ను దేవుడు ఉన్నాడా లేడా అని? అడగలేదు. కానీ నాకు దేవుడికి సంబంధం లేదని నువ్వు ఎందుకు చెప్తున్నావు? లేదంటూనే ఉందని ప్రతిపాదన చేస్తాడు నాస్తికుడు. అట్లా అన్నవాడికి అట్లాగే దర్శనమిస్తాడు స్వామి. లేమి రూపంలో కూడా ఉనికే ఉంటుంది. ఇక్కడ ఏమీ లేదన్నామనుకోండి, ఏమీ లేదంటే అర్థం ఏమిటి? చోటు ఉందనే కదా అర్థం. అంటే ఏమైనా ఉందన్నప్పుడు దానికి ఆధారమైన చోటే ఉంది, ఏమీ లేదన్నప్పుడు కూడా అక్కడ చోటే ఉంది. దేవుడు అంటే అది, ఆ వస్తువు కాదు. అది తెలుసుకుంటే నువ్వెవరిని లేదంటున్నావో తెలుస్తుంది. ఆకాశం అంతటా ఉంటుంది. ఒక వస్తువు అక్కడ వ్యక్తమైనప్పుడు కనిపిస్తుంది, వ్యక్తం కానప్పుడు కూడా ఉంది, వ్యక్తమైనప్పుడు కూడా ఉంది. ఆకాశమా వస్తువా? ఆకాశమే, అంతే. అట్లాంటిది సచ్చిదానంద స్వరూపం అంటే. కనుక ఆ హృన్నివాస అంటే ఆ హృదయ గ్రహింపులో నివసిస్తాడు స్వామి. గ్రహింపు లేకపోతే ఉన్నా లేనివాడు ఉంటాడు, కానీ వాడికి లేనివాడు. స్వామికి లేముండదు, అనేవాడికి లేముంటుంది. సాకార నిరాకార రూపాల్లో మనుషులు ఆరాధన చేస్తారు. ఇప్పుడు సాకారము నిరాకారము స్వామికి అనుకుంటున్నారు వీళ్ళు. ఎవరికి ఇంతకు సాకారం నిరాకారము? గ్రహించేవాడికి సాకారము నిరాకారము, కానీ స్వామికి నిరాకారం సాకారం ఉంటాయా? గ్రహించేవాడు ఇది సాకారము అన్నాడు, అప్పుడు ఆయన సాకారం అయ్యాడు. గ్రహించేవాడు నిరాకారము అన్నాడు, ఆయన నిరాకారం అయ్యాడు. ఆయనకేం తేడా రాలేదు. ఇప్పుడు గ్రహించేవాడికే తేడాలన్నీ. ఇప్పుడు పాలున్నాయి, సీసాలో పోస్తే సీసా ఆకారం తీసుకుంటాయి, గిన్నెలో పోస్తే గిన్నె ఆకారం తీసుకుంటాయి. ఇప్పుడు ఆకారాలు దేనికి ఉన్నాయి? పాలకుందా ఆకారం? పాలకు లేదు, పాత్రకు ఉంది, అంతే. అట్లాగే గ్రహించేవాడికే భేదాలు అన్నీ, కానీ పానీయమైన స్వామికి కాదు. స్వామి ఎందులో ఇమిడితే ఆ ఆకారంలో కనిపిస్తాడు మనకు. పాలు సీసా ఆకారంలో కనిపించినాయి, పాల ఆకారాలు మానలేదు. నిరాకారం అంటే అదే కదా. గిన్నెలో పోస్తే గిన్నె ఆకారంలో కనిపించినాయి, కానీ పాలకి ఏ ఆకారం మారలేదు. ఎట్లాగో అట్లాగే స్వామి అనే రూపం సచ్చిత్ ఆనంద స్వరూపం. తర్వాత నువ్వేం చేసుకుంటే అది. శైవుడా వైష్ణవుడా పిచ్చివాగుడు వాగకుండా ఉంటే మంచిది. ఇన్ని భేదాలు లేవు అక్కడ, ఇన్ని రూపాలు లేవు. రూపమే పెట్టాల్సి వస్తే 84 లక్షల జీవరాశుల రూపాలన్న ఆయనవి కాకపోతే ఎవరివి? అన్ని రూపాల్లో కదిలేదు ఎవరు? అన్ని రూపాల్లో అన్ని జీవరాశులకి కదిలిక జీవం ఉందా లేదా? వాటికి అన్నిట్లో దర్శించే జ్ఞానికి అది సచ్చిదానంద స్వరూపం, అజ్ఞానికి అది ఆకార స్వరూపంలో ఉన్న జంతువులు అంటున్నాం, పశువులు అంటున్నాం. అంతేగాని భేదం సచ్చిదానంద రూపంలో రాదు. ఇది దర్శించటం ప్రహ్లాద స్వరూపం. అందుకే ప్రహ్లాదుడు తండ్రిని కూడా ద్వేషించలేదు, చాలా గొప్ప విశేషం.
అన్ని కష్టాలు పెట్టి తన ప్రియదైవమైన నారాయణుణ్ణి ద్వేషించినప్పటికీ కూడా తండ్రి మీద ద్వేషం రాలేదు ప్రహ్లాదుడికి. అది గొప్ప విశేషం. లేకపోతే నా దేవుణ్ణి ఇంత అంటావా, నా దేవుణ్ణి అంత అంటావా అని అనేవాడు. అనలేదు ప్రహ్లాదు. నారాయణుని ద్వేషిస్తే జాలిపడ్డాడు అంతే. నారాయణుడికి ఏ లోటు రాదని ప్రహ్లాదుడికి తెలుసు. అట్లాగే ఇప్పుడు వివాదం ఒకటి నడుస్తోంది కదా. ఆ వివాదంలో మా గురువునన్నారు, మీ గురువునన్నారు అని. మీకెందుకు బాధ? వాళ్ళేం ఎక్కువ తక్కువ అవ్వరు. ఎవరు తక్కువ చేసినా తక్కువ అవ్వరు, ఎవరు ఎక్కువ చేసినా ఎక్కువ అవ్వరు. వాళ్ళ స్థాయి వాళ్ళది. కనుక ప్రహ్లాదం అంటే అంత నిండుతనం, లోటు లేని నిండుతనం ఎక్కడ ఉంటుందో అక్కడ ఆ గ్రహింపులో నివసించేవాడు లక్ష్మీ నరసింహ స్వామి. నారద అన్నారు. నారద అంటే నారం దదాతీతి నారద. నున్నయ్యే ధాతువే వస్తుంది నార లక్షణానికి కూడా. అన్నిటినీ తన గ్రహింపులోకి తీసుకొని వ్యక్తం చేయుట నారద లక్షణం. అందుకే నారదుడికి కథాపరంగా నారదుడి పాత్ర ఏమిటి? లోక సంచారి, త్రిలోక సంచారి. త్రిలోక సంచారి అంటే అంతటా తిరుగుతూనే ఉంటాడు ఎప్పటికీ. ఎందుకు? తన అర్థం ఏమై ఉంటుంది? ఆయనకేం పని పాట లేక కాళ్ళు నొప్పులు వచ్చేటట్టు తిరగటం అంటే, ఆయన ఆకాశంలో ఉంటాడు, కాళ్ళు నడవయి కాబట్టి అలసిపోవని అనుకుంటాం మనం. త్రిలోకములు ఎప్పుడు ఏర్పడతాయి? అసలు లోకం ఎప్పుడు ఏర్పడుతుంది చెప్పండి? చాలా సరైన సమాధానం. తాను దర్శనం చేస్తే వస్తుంది, లేకపోతే ఉండదేది. నారదుడు తిరిగినవి త్రిలోకములు. నారదుడు త్రిలోకాల్లో తిరగడు. అంటే అవి ఉండి వాటి చుట్టూ ఆయన తిరగల. ఆయన ఎక్కడెక్కడ తిరిగితే ఏర్పడిందో అది త్రిలోకములైనవి. మనం ఎంత చూస్తామో అంతే మన లోకం. లోకం అనేది ఒకటి ఉండి నేను కొంచెం లోకం చూశాను, కొంచెం చూడలేదు, ఉండదు అట్లా. సృష్టి రచన కాదు. నువ్వెంత దర్శనం చేస్తావో అది నీ లోకం. ఉదాహరణకు మనం ఇప్పుడు ఈ మొవ్వ గ్రామంలో ఉన్నాం. బయటికి వెళ్ళే ఏ కమ్యూనికేషన్, మనకి ఏది సాధనాలు లేవనుకుందాం. బయటకు మాట్లాడటం కానీ వెళ్ళటం కానీ ఏది లేదు. మన లోకం ఎంత? మొవ్వ గ్రామం. మొవ్వ గ్రామంలో ఎంత? మనం ఈ వీధిలో తిరిగితే ఇంతే. ఇప్పుడు లోకం బయట ఉందా లేదా? మనకుందా? మనకు లేదు. అది ఉందో లేదో మనకు తెలియదు. ఉంది అనాలంటే మనం దాని గురించి తెలుసుకొని అనాలి ఉంది అని. వినికిడి జ్ఞానంతోనైనా తెలుసుకునే అనాలి. వినైనా చూసైనా తెలుసుకొని అనాలి. తెలుసుకోకపోతే లేదు. అట్లా ఇప్పటికీ కూడా భారతదేశంలో కొన్ని ట్రైబ్స్ ఉన్నాయి. ఆటవికులు ఇంకా అట్లాంటి వాటిలో బ్రతికే వాళ్ళు ఉన్నారట. వాళ్ళకు వేరే లోకం లేదు. మనమేమంటున్నాం? మన మొబైల్లో ప్రపంచం అంతా ఉంది కాబట్టి మనకి ఇప్పుడు దరిద్రం అంతా నెత్తి మీద రుద్దినట్టు తెలుసు. వద్దు అన్నా తెలిసిపోతున్నాయి అన్ని విషయాలు. ఇప్పుడు ఏమైంది? మనం దర్శనం చేసినంత మాత్రాన అది ఏర్పడింది అంతే. అది లోకం. ఇప్పుడు నారదుడు ఏం చేస్తున్నాడు? ఎక్కడెక్కడ నారాయణ లక్షణాన్ని గ్రహించి వ్యక్తం చేస్తున్నాడో అది నారాయణ లోకంగా అది నారదుడికి ఏర్పడుతుంది. అందుకే సంచారి అన్నారు. చరగతి భక్షణయోహో. తానెక్కడ ప్రవర్తిస్తాడో ఆ ప్రవర్తనను తీసుకొని వ్యక్తం చేస్తున్నాడు నారదుడు. అవి త్రిలోకాలైనాయి నారదుడికి. త్రిలోకాలంటే 3 లోకాలు ఏంటి? ఇంతేనా? 14 లోకాలు లేవు మనకు. విరాట్ పురుషుడి దేహంలో 14 లోకాలు చూపించారు కదా మనకు. నాభి కిందికి అతల లోకాలు, పైననేమో సత్యలోకం, అవన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా ఉన్నాయి కదా, మరి 3 లోకాలు అన్నారు. త్రిలోకాలంటే తనను దాటించే లోకాలు. ఊర్ధ్వ మధ్య అధమ లోకాలు. ఊర్ధ్వము, మధ్యలోకం, అధమలోకం. తను ఏ స్థాయిలో బ్రతికితే అవే తన లోకాలు. అధమ స్థాయి లోకం ఏమిటి అంటే భౌతిక ప్రపంచం సత్యం అనటము అధమ స్థాయి. వాడికి ఏం కనిపిస్తుంది? భౌతిక దేహంతోనే ఏవైతే మనకు తెలియబడతాయో అంతే సత్యం. అభౌతికం అనే మానసిక రంగంలోకి కూడా వాడు ప్రవేశించాడు. కేవలం భౌతికవాది. అది అధమలోకం. పశుపక్ష్యాదులన్నీ కూడా అధమలోకంలోనే బ్రతుకుతాయి.
వాటికి భౌతికమైందే సత్యం. వాటికి మనస్సు అనేది కొద్దిగా బాధ అలాంటివి ఉన్నా కూడా వాటికి అవి వికసించలేదు. అది మనసు బుద్ధి ఉన్నాయి వాటికి, కానీ వికసించలేదు. అవి పరిమితంగా ఉండటం వల్ల భౌతిక స్థూల దృష్టితో బ్రతికేవాడు పశుతుల్యమైన జీవితం గడుపుతున్నాడని అర్థం. మనిషి దగ్గరకు వచ్చేటప్పటికి మనసుతో మనుగడ ఉన్నవాడు మనిషి అన్నాం మనం. అంటే అభౌతిక రంగంలోకి వచ్చేసాడు కదా. అభౌతిక రంగంలోకి వచ్చాడంటే జీవుడు అని అర్థం. జీవుడు అభౌతిక రంగంలో మనస్సు ప్రధానంగా బ్రతుకుతాడు. ఏ మనస్సు అయితే వికల్పాలను సంకల్పాలను కల్పిస్తుందో, అంటే కాసేపు చేతనైనట్టు ఉంటుంది, కాసేపు చేతగాందంలాగా ఉంటుంది. అదే కదా మనస్సు. నాకు చేతనైంది అనిపిస్తుంది, కాసేపు చేతగాదనిపిస్తుంది. ఇట్లా బ్రతికి ఈ మనస్సుతో బుద్ధితో చేతగాక బ్రతికేవాడు జీవుడు. ఇది మధ్యలోకం. అంటే తలంపు అనేది ఉంటుంది అక్కడ వాడికి. ఇది దాటిపోతే వాడు సచ్చిదానంద స్మృతి అనే ఊర్ధ్వలోకంలో బ్రతుకుతాడు. అంటే ఇప్పుడు వాడు కూడా భౌతికంగా ప్రవర్తిస్తాడు, మనస్సుతో ప్రవర్తిస్తాడు, కానీ సచ్చిదానంద స్మృతి ఆధారంగా ప్రవర్తిస్తాడు. ఇప్పుడు వీళ్ళు కేవలం భౌతికమని ప్రవర్తించే వాళ్ళు భౌతిక రంగంలోనే, మనస్సుతోనే ఒడుదొడుకులు అనుకొని మనస్సుతోనే సంకల్ప వికల్పాలు అనుకునే వాళ్ళు అంతే బ్రతుకుతారు. కానీ ఏది జరిగినా సరే దాని ఆధారం ఏమిటి? సచ్చిదానంద స్మృతి అనే ఎరుకతో బ్రతికేవాడు ఊర్ధ్వలోకంలో బ్రతుకుతాడు. ఇవి నారదుడి యొక్క త్రిలోకాలు. త్రిలోకాలంటే ఈ మూడింటిని అతిక్రమించిన వాడు నారదుడు. నారదుడి దర్శనం అంత గొప్పది. ఈ మూడింటిని అతిక్రమించి సచ్చిదానంద స్మృతి, నారాయణుడన్నా సచ్చిదానందం అన్నా ఒకటే. ఆ నామస్మరణతోనే బ్రతికేవాడు, దాన్నే వ్యక్తం చేసేవాడు, తన గ్రహింపులోకి వీటి మూడింటిని తీసేసుకున్నవాడు నారదుడు. అది మనకు నారద లక్షణం ఏం చేస్తుంది? దదాతి అంటే వ్యక్తం చేసి మరీ చూపిస్తుంది. నారదుని పాత్రని కామెడీ పాత్ర చేస్తారు మన సినిమాల్లో. నారదుడు అంత గొప్ప ఋషి బ్రహ్మమానస పుత్రుణ్ణి తీసుకెళ్ళి కామెడీ పాత్రలో చూపిస్తే మన వాళ్ళు కూడా కొంచెం కూడా విచక్షణ లేకుండా నవ్వేసి వస్తారు. ఎవరైనా అబ్జెక్ట్ చేస్తారా ఎప్పుడన్నా? అంత గతి పట్టింది మనకు నారదుడి గొప్పతనం తెలియక. లేకపోతే ఏమంటారు? కలహ భోజనుడు అని చూపిస్తారు. కలహాలు పెడుతుంటాడు, పుల్లలు పెడుతుంటాడు. ఇంతే తెలుసు నారదుడు అంటే. నారదుడు అంత గొప్పవాడు ఎక్కడుంటాడు చెప్పండి? నారద భక్తి సూత్రాలు చదివితే తెలుస్తుంది. ఇది ఎవరికైనా పాపులర్, ఎక్కడైనా ఎవరికైనా ప్రాచుర్యంలో ఉందా? ఉండదు. అసలు ఎవరికి తెలియని కూడా తెలియదు. కనుక నారద లక్షణం కూడా ఆ లక్ష్మీ నరసింహ అంశాన్ని దర్శనంలో వ్యక్తం చేస్తుంది. వశం చేసుకొని, తన తలంపులో వశం చేసుకొని వ్యక్తం చేసే లక్షణం నారద లక్షణం. అటువంటి హృన్నివాస, ఆ గ్రహింపులో ఉంటాడు స్వామి. స్వామి ఎవరికైనా కానీ ఎట్లా ఉంటుందంటే, మామూలుగా కూడా అందరికీ స్వామి నా హృదయంలో ఉన్నాడు అనుకుంటేనే పవిత్రంగా అనిపిస్తుంటుంది. ఉన్నాడో లేదో సరిగ్గా చూసుకో అంటే అట్లెట్లా ఉండడు? అందరూ హృదయాల్లో ఉంటాడు, నా హృదయంలో ఉండడంటే నువ్వు ఆ గ్రహింపుకు తీసుకుంటున్నావా? నీ ప్రతి ప్రవర్తనలో ఆ గ్రహింపుకు తీసుకుంటున్నావా? మరి ఉన్నాడు అన్నావు కదా, ఉన్నాడన్నట్టు ప్రవర్తించద్దు. లోపల సచ్చిదానంద స్మృతి నాకు ఉంది అని తెలిసిన వాడు ఆ గ్రహింపుతో ప్రవర్తించాలి. గ్రహింపు అంటే ఒకటే, అది ఆ ఎరుక తనకు నిలిచి ఉండాలి. క్షణమాత్రానికి కూడా అది లేక నేనున్నాను అనుకోవద్దు. నేను అనే ఏ వ్యక్తిగత రూపం కానీ అహంకార రూపం ఏది ఉందో అది క్షణమాత్రం కూడా సత్యం అనిపించకుండా సచ్చిదానంద స్మృతి స్వరూపమే నేను. తర్వాత ప్రవర్తించే జీవుడు నేను కాదు. ప్రవృత్తి ఆభాస, ఆరోపణ. ఈ భౌతిక జీవితం ఆభాస, ఆరోపణ అని తెలిసి ఎరుకతో బ్రతకాలి. అది బ్రతకటము ఎరుక, గ్రహింపులో ఉండటం. అక్కడ ఉంటాడు సచ్చిదానంద స్మృతి రూపంలో స్వామి. అందుకే ఎన్నిసార్లు చెప్పుకున్నా ఒకటే తేడా, గ్రహింపుతోనే జ్ఞాని అజ్ఞాని, అంతే, ఇంకేం తేడా లేదు వాడికి. ఆ గ్రహింపు రావటానికే అభ్యాసం, సాధన. ఆ గ్రహింపు వచ్చిందా వాడు అతీతుడు అంటాం మనం. అతీతుడు అంటే ఏమిటి అర్థం? అభ్యాసం అక్కర్లేనివాడు, అభ్యాసం చేసి గుర్తించవలసిన వాడు ఒకడు. ఒక్కసారి ఆ గ్రహింపు స్థిరమైతే అభ్యాసం అక్కర్లేదు వాడికి. అందుకే జ్ఞాని అతీతుడు. దేనికి అతీతుడు? అభ్యాసానికి అతీతుడు. అవటానికి అతీతుడు కాదు. అవుట అందరికీ ఉంది, అభ్యాసం అక్కర్లేదు.
అంటే లోకంలో మనం అన్ని సంసారం, మీకు తెలుసా అసలు సంసారం ఎట్లా సత్యమైంది? ఒక తాతయ్య మనవడికి కథ చెప్తున్నాడు. అనగనగనగనగనగా ఒక ఊరుంది. ఆ ఊర్లో సుబ్బయ్య, రామయ్య అని ఇద్దరు స్నేహితులు ఉన్నారు. వాళ్ళిద్దరికీ ఏదో గొడవ జరిగింది. ఇప్పుడు ఇదంతా ఎప్పుడయింది? అనకపోతే అవ్వదు, అంతే. అందుకే అనగనగనగా అంటే అని 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 సత్యమైంది. సంసారం ఎట్లా సత్యమైంది? అని 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 ఆ అని అని అనేటమే అభ్యాసం. ఇప్పుడు తాను సంసారాన్ని అభ్యాసం చేసి సాధించాడు. ఇప్పుడు మళ్ళీ నేను బ్రహ్మస్వరూపం అనేది కూడా అని 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 అన్నంతసేపు అభ్యాసం అయింది అవుతుంది. అనకుండా నీకు ఉందది, నువ్వేం అనక్కర్లే, అంటే అవ్వలేదు, అది ఉన్నది. అది సత్స్వరూపము అంటే వచ్చేది కాదు. సంసారం అంటే తగులుకుంది, అనకపోతే ఉండదు. కానీ సత్స్వరూపం అంటే వచ్చేది కాదు. కానీ మనకు అనటం అభ్యాసం అయింది కదా, అందుకే అనిపిస్తారు మళ్ళీ నేనదే నేనదే అని. కొన్నాళ్ళకి అదే అదే అనేదో ఫార్మాలిటీకి అని తెలుసుకోవటం కాదు, అనకుండానే నేను అది అని తెలుసుకున్న రోజు అభ్యాసం లేదు. వాడు గుణాతీతుడు. గుణాతీతుడు అంటే గుణం అంటే గుణ అభ్యాసే ధాతువు, అభ్యాసానికి అతీతుడు వాడు. ఇప్పుడు నేను కర్మ చేసి ఉనికి చూసుకునే అవసరం లేదు. కర్మ చేసినా కర్మ చేయకపోయినా ఉనికి గ్రహింపులో ఉంది. ఆ గ్రహింపే హృన్నివాస. అది స్పష్టమైన ఎరుక అన్నమాట. అది నారద లక్షణం. తర్వాత ఏమంటారు? పరాశర లక్షణం. పరాశరుడంటే వ్యాస భగవాను తండ్రి పరాశర మహర్షి. పరాశర మహర్షి విశిష్టత ఎటువంటిది? శక్తే పౌత్రం. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రం అకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం అని వస్తుంది. వ్యాసుడికి పరిచయం అన్నమాట. ఈ పరంపరలోనే వ్యాసుడు, శుకుడికేమో తండ్రి వ్యాసుడు, పరాశర ఆత్మజం పరాశరుడికి కొడుకు. ఇంకా మొదటి శ్లోకంలో ఏం చెప్పాం ఇందాక? వశిష్ఠుడికి పౌత్రుడు. అంటే ఈ పరంపరలో వచ్చిన వాళ్ళ నలుగురు వాళ్ళది వంశ పరంపర అన్నమాట. వశిష్ఠుడు, పరాశరుడు, వ్యాసుడు, శుకుడు. ఈ పరాశర ముని యొక్క విశిష్టత ఏమిటంటే ఆయన కథలో కొన్ని శాపాలకు గురైనట్టుగా కనిపిస్తుంది. డీటెయిల్గా వెళితే ఇప్పుడు మనకు అదంతా అనవసరం కథాపరంగా. కానీ తండ్రి చేతనే శాపం తింటాడు, అటువంటి ఒక కథ కనిపిస్తుంది మనకు. తర్వాత శాప విమోచనం ఎక్కడైనా ఉంటుంది మనకు. ఈ శాపాలు పెట్టడం అనేది ఒకటి ఉంది చూసారా మన పౌరాణిక వ్యక్తీకరణలో, పౌరాణిక కథల్లో. శాపం అంటే ఏమిటి అనుకుంటాం మనం? ఇప్పుడు అహల్య ఉంది, గౌతమ మహర్షి శాపం పెట్టాడు, బండరాయి అయింది. తర్వాత శాప విమోచనం అయ్యింది, రాముడి స్పర్శ చేత బండరాయి మళ్ళీ జీవంగా మారింది, స్త్రీగా మారింది. అంటే అక్కడ ఉదాహరణకు శాపం తీసుకుంటే మనకేమవుతుంది? బండరాయి అయింది అహల్య అంటే జడమైంది. చైతన్య రూపము జడమయ్యింది అంటే ఏమైంది? జడ వస్తువులో కూడా సచ్చిదానంద స్వరూపమే ఉంది, కానీ గ్రహింపు అనేది దాని రచనలోనే లేదు. గ్రహింపుకు తీసుకోగలిగిన అంశమే దాని రచనలో లేదు, అది జడం అంటాం మనం. అది కూడా సచ్చిదానంద రూపం. అంటే ఇప్పుడు ఎవరైనా మనుషులు సచ్చిదానంద స్మృతి యొక్క గ్రహింపు తీసుకునే ఆవరణలో కూడా ఎక్కడా లేకపోతే అంత జడంగా బ్రతికితే వాడు జడుడే, శాపగ్రస్తుడు. రామస్పర్శ చేత అది విమోచనం అవుతుంది. రామస్పర్శ అంటే ప్రవర్తన రూపం, సచ్చిదానందములకు ప్రవర్తన. క్రీడారూపం అంటే రము క్రీడాయాం ధాతువు రామ అంటే. సచ్చిదానందములకు ప్రవర్తన రూపం వస్తే జడత్వం పోతుంది, అప్పుడు అది మళ్ళీ సజీవం అవుతుంది. ఇప్పుడు మన గ్రహింపు కూడా శాపగ్రస్తం అయ్యే ఉంది. మనందరం శాపగ్రస్తమైన సచ్చిదానంద స్వరూపాల, అంతేనా?
ఆ పరాశర ముని దాంట్లో ఏం చెప్తారు, ఇట్లాగే శాపము విమోచనం అంత కథ పెద్దగా ఉంటుంది చాలా. అయితే ఇక్కడ మనము పరాశరం అంటున్నాం. పాలన పూరణ అనేది విధింపబడింది. పాలన పూరణ హింసింపబడుట, మళ్ళీ విధించుకొనుట అంటే సాధన. పాలన పూరణ అంటే సాధన అనేది ఇప్పుడు అన్ని ప్రాణులకు విధింపబడిన అంశం. అంటే ప్రతి ప్రాణి సాధన చేయాలా వద్దా? కానీ ఇప్పుడు ఎట్లా ఉన్నాడు వాడు? శాపగ్రస్తుడై వాడి సాధన బాధ్యత కూడా వాడికి లేదు. జీవన పాలన, సాధన పాలన. జీవితం అంటే సాధన నిలుపుకోవటం కోసం వచ్చాడని ఎవరికన్నా తెలుసా? వాళ్ళందరూ శాపంతో ఉన్నారు. శాప విమోచనం ఎప్పుడవుతుంది? సాధన బాధ్యత తెలిసినప్పుడు శాప విమోచనం అవుతుంది. ఎప్పుడైతే సాధన చేయాలి, మానవ జన్మ సాధన కోసం వచ్చిందన్న చిన్న అంశం వాడి జీవితంలో మలుపు తిప్పిందా, వాడు ఇంకా ముక్తిని పొంది తీరుతాడు గ్యారెంటీ. ఎందుకంటే వాడికి తెలిసిపోయింది. ఇప్పుడు జీవితంలో పర్పస్ ఆఫ్ లైఫ్ అంటుంటారు. వీడికి అర్థం కాదు పర్పస్ ఆఫ్ లైఫ్ ఏముంటుంది చెప్పండి. ఆధ్యాత్మికంగా చెప్పకపోతే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ అంటే ఏం చెప్తారు? లీడ్ ఏ పర్పస్ఫుల్ లైఫ్ అంటే ఏముంటుంది? పర్పస్ఫుల్ లైఫ్ అసలు బయట అన్నిటి తర్వాత ఎప్పుడు డెస్టినీ అయితే డెత్తే ఉంటుంది. ఎన్ని పర్పస్ ఫుల్ఫిల్ చేసుకుందాం అనుకున్నా, చివరికి దేశ సేవ చేద్దామన్నా, తల్లిదండ్రుల సేవ చేసినా, ఇంకే ధర్మాలు చెప్తారో అవన్నీ ధర్మాలు అన్నిటినీ తీర్చుకున్నా, నెరవేర్చుకున్నా, చివరికైతే మరణమే, చావే ఉంది కదా. అదే గనక జీవితానికి గమ్యం అయితే ఇంక జీవం ఎందుకు? గమ్యమే చావైతే. ఎప్పుడు కూడా గమ్యం చావు చెప్పలేదు. మన సనాతన ధర్మం అమృతత్వం చెప్పింది. అమృతత్వంని పొందుట కొరకు జీవితం, అది సాధన. ఆ ఒక్క విషయం తెలిసిందా, ఆ సాధనను వాడు విధించుకున్నాడు. తెలియనంతసేపు సాధనను హింసించుకుంటున్నాడు. ఇంత గొప్ప మానవ జన్మ వచ్చి ఇంత విలువైన ఒక విద్య, ఆధ్యాత్మిక రంగంలోకి ప్రవేశించి బ్రహ్మ విద్యను శ్రవణం చేస్తూ కూడా అలక్ష్యం ఉంటుంది మనిషికి. ఇది అన్నిటికంటే కాస్ట్లీ మిస్టేక్ కాదు. ఎందుకంటే తెలియని వాడు తెలియదు, కానీ తెలిసిన తర్వాత దాని విలువ. ఒక బ్లాంక్ చెక్ ఉంది మన జేబులో అని తెలిసిన తర్వాత దాన్ని ఎట్లా భద్రపరచుకోవాలో వద్దా? భద్రపరచుకోవటం కాదు, మనం చేయాల్సింది ఏమిటి? జేబులో బ్లాంక్ చెక్ దొరికిన తర్వాత ఏం చేయాలి? ఎన్కాష్ చేసుకోవాలి, అంతేనా? లేకపోతే దాన్ని భద్రంగా పెట్టుకున్నా అది ద్రవ్య రూపంలోకి రాదు. ఆ చెక్ ఉంటుంది అంతే. తెలియని వాడు ఒకడు, చెక్ ఉందని తెలిసిన వాడు ఒకడు. ఇప్పుడు చెక్ని ఏం చేయాలి? దాని మీద మనకు కావలసినంత అమౌంట్ రాసుకొని దాన్ని ఎన్కాష్ చేసుకోవాలి. అది తీసుకుంటే అప్పుడు మనకు ద్రవ్య రూపంలో అది అందుతుంది, లేకపోతే కాగితమే కదా అది. అట్లాగే మానవ జన్మ పూర్తి విలువ తెలియని వాడు ఒకడు. పశుపక్షాదులు లాగానే బ్రతికితే సరిపోతుంది, ఎంజాయ్ చేయి, అనుభవించు రాజా అని పాటలు పాడుకొని బతికేస్తాడు వాడు. తర్వాత మధ్యస్థంగా ఉన్నవాడు ఎట్లా ఉంటాడు? అట్లా కాదు, ఇది ముక్తి సాధన కోసం వచ్చింది, తెరవబడిన ముక్తి ద్వారం అని గుర్తించిన వాడు ఒకడు. ఇంకొకడు ముక్తి సాధన కోసం వచ్చిందని తెలిస్తే మరి దాన్ని ఎట్లాగైనా సరే ఈ జన్మలోనే ముక్తి, మళ్ళీ పోస్ట్పోన్మెంట్ లేదు అని ఈ జన్మలోనే ముక్తి కోసం కృషి చేసేవాడు మొత్తంగా దాన్ని ఉపయోగించుకోగలిగినవాడు. అంతవరకు శాపగ్రస్తుడు వాడు. పట్టుదల, ఈ జన్మలో ముక్తి వస్తుంది అవకాశం ఉందా లేదా? అందరికి ఉంది. స్త్రియో వైశ్యాస్తథా శూద్రాః తేపి యాంతి పరాంగతిం. స్త్రీ అయినా, వైశ్యుడైనా, శూద్రుడైనా, ఎవరైనా సరే అక్కడ అన్నాడు స్వామి. తే అపి యాంతి పరాంగతిం. కిం పునర్బ్రాహ్మణాః పుణ్యాః. ఇంకా పుణ్యాత్ములైన బ్రాహ్మణుల గురించి ఇంకేం చెప్పాలి? వీళ్ళందరికీ కూడా ముక్తికి అవకాశం ఉంది. ఇక బ్రాహ్మణుల గురించి వేరే చెప్పాలా? చెప్పనక్కర్లేదు. కాబట్టి అందరికీ తెరవబడిన ముక్తి ద్వారం, నువ్వెవరైనా సరే అని తెలిసిన తర్వాత ఎట్లా ఉండాలి? ఎట్లాగైనా ఈ జన్మలోనే ఏమైనా చేసైనా సరే అప్పుడు పరాశరుడు అవుతాడు వాడు. అంటే తన సాధన బాధ్యత తనకు తానే విధించుకొని దాన్ని ప్రయత్నంలోకి తీసుకొచ్చేవాడు పరాశరుడు. అటువంటి హృన్నివాస, ఆ గ్రహింపులో ఉంటాడు. ఎట్లాగైనా సాధిస్తాను. ఎందుకు సాధించటము? ఇప్పుడు సాధించడం అంటే బయట ఏదైనా సాధించాలంటే కొత్తగా దాన్ని అడాప్ట్ చేసుకొని కొత్తగా దాన్ని పొందాలి. ఇది పొంది ఉన్నది, ప్రాప్తం.
అప్రాప్త ప్రాప్తం కాదు. ప్రాప్తం అంటే ఆల్రెడీ నీకు ఉన్నదాన్ని మళ్ళీ పొందుతావు ఇప్పుడు నువ్వు నీ గ్రహింపులోకి. అది పరాశర హృన్నివాస. సాధనలో ఇటువంటి అంశాలు చాలా ముఖ్యమైనవి. మనిషి కంటే అంతదాకా వచ్చి కూడా తెగింపు రాని వాళ్లకు ఇటువంటి విచారణ తెగింపునిస్తుంది. తర్వాత పుండరీకం అంటున్నారు. పుండరీకం అంటే తెలుసా? ఇది కమలం ఉంటుందా, కమలం మధ్యలో ఒక పుండరీకం అంటారు దాన్ని. మధ్యలో ఉంటుంది కమలం మధ్యలో, అంటే రెక్కలు విడిపోతే అక్కడ విత్తనం ఉండి దాంట్లో పుప్పొడిలాగా ఉంటుంది. దాన్ని పుండరీకం అంటారు. పుండరీకలోచనుడని స్వామికి ఒక సంజ్ఞ, గుర్తు. పుండరీకలోచనుడు అంటే ఆ కమలపు దుందుభి అంటారు దాన్ని. దాని వంటి కన్నులు ఉన్నాయట, నల్లగా ఉంటుందట ఆ పుండరీకము. కమలం లోపల ఉండేది నల్లగా ఉంటుంది. అటువంటి లోచనుడు అంటే కనుగుడ్డు అట్లా నల్లగా ఉందని అర్థము భౌతికంగా చెప్తారు. పుండరీక శబ్దానికి పునఃకర్మణి శుభే ధాతు అంటే పుణ్య శబ్దానికి ఏదో పుండరీక శబ్దానికి కూడా అదే. కర్మణి శుభే అంటే కర్మ యందు శుభమట. లోకంలో శుభమైన కర్మ ఏది? పెళ్ళంటారు అందరూ పెళ్ళంటారు. నువ్వు అనవు కదా? అనవు. పెళ్ళిళ్ళు, ఉపనయనాలు ఇలాంటివి పుణ్యకార్యాలు. ఇందులో పుణ్యం ఏముందో వీడికైతే అర్థం కాలేదు, కానీ వాళ్ళు అంటారు అట్లా. శుభకార్యం అంటే ఎప్పుడైనా మనకి ఎట్లా కనిపిస్తుంది? ఏమేమి ఉండాలి శుభకార్యానికి? తోరణాలు, మామిడి తోరణాలు, అరటి మండలు కట్టుకోవాలి, బంతిపూలు కట్టుకోవాలి, పసుపు రాసుకొని, ఇంత పసుపు కుంకుమలు రాసుకొని, అది పుణ్యం, అది శుభం సూచకాలు ఇవన్నీ. ఇంటికి ముగ్గేసుకొని అలుక్కొని అన్నీ చేయాలి. ఇన్ని చేసి పూజనో ఏదో చేసుకుంటారు, అంతేనా? ఏదో దైవారాధన అనుకుందాం కాసేపు, పెళ్ళి అనుకోకుండా దాన్ని. అది పుణ్యకార్యం, శుభకార్యం. కానీ శుభం ఎప్పుడవుతుంది ఏ కార్యమైనా అంటే? శుభం అంటే శుభంగా, సుష్టు భాతి, ప్రకాశించటం. ఎక్కడైతే స్పష్టమైన వెలుగు ఉంటుందో, అంధకారం లేకుండా, అది శుభకార్యం. ఇక్కడ అజ్ఞానంలో పూజ చేసేటప్పుడు కూడా ఉన్నంత అజ్ఞానం ఇంకెక్కడ ఉండదు హిందువుల్లో తప్ప, అంతేనా? హిందువుల్లో పూజ చేసేటప్పుడు ఉన్నంత అజ్ఞానము నాస్తికుడికి కూడా ఉండదు. మొన్న శివరాత్రికి చూపించారు ఓ లింగము, ఇక ఎగబడుతున్నారు దాని మీద, చేయి పెట్టి రుద్దేయాలి, ఏదో పోసేయాలి. ఇంతే పుణ్యం అంటే. ఒక ఆయన మొత్తుకుంటున్నాడు ఏమిటంటే, వీళ్ళు రుద్ది లింగాలు అరిగిపోతున్నాయట. త్రియంబకేశ్వరంలో అది ఆపేశారు, గర్భగుళ్ళకి ఇంకా పురుషులను కూడా వెళ్ళనివ్వట్లేదు ఇప్పుడు. రామేశ్వరంలో సైకతలింగం అరిగిపోతుందని అక్కడ కూడా వెళ్ళనివ్వట్లేదు ఇప్పుడు. వీళ్ళు ఇట్లా రుద్ది పెడితే ఆ లింగాలు అరిగిపోకపోతే ఏం చేస్తాయి? అయితే ఆయన ఏమంటాడు, అన్నిటినీ రుద్దేయటం పాపేయటం, నీ పాపాలను రుద్దుకో ముందు, శివుని రుద్దే బదులు అని తిడుతున్నాడు ఒక ఆయన. హిందువుల మూర్ఖత్వం అని. కరెక్ట్. ఎంతసేపు పుణ్యం అంటే అక్కడ ఒకసారి నా తలకాయ కొట్టుకునో, లేకపోతే అక్కడ నీళ్లు పోసో, ఏదో చేసేసి పుణ్యం వచ్చేయాలి. నేనేం మారద్దు, నాలో ఏం మార్పు రాదు. ఇది మూర్ఖత్వానికి పరాకాష్ఠ. ఇది శుభం కాదు, అశుభం. పుణ్యం చేస్తూనే అశుభం. పుణ్యస్య ఫలం ఇచ్చంతి పుణ్యం నేచ్చంతి మానవాః, పాపస్య ఫలం నేచ్చంతి పాపం కుర్వంతి యత్నతః. ఇక్కడ రాసింది చూసారా? పుణ్యమేమో కావాలంటాడు, పుణ్యకర్మ మాత్రం చేయడు. వాడు చేసేదే పుణ్యకర్మ అనుకుంటాడు, పుణ్యకర్మ చేయడు. కానీ వాడు ఏది చేస్తే అదే పుణ్యకర్మ అనుకుంటాడు. పాపస్య ఫలం నేచ్చంతి, పాపమేమో వద్దు వీడికి, కానీ పాపం మాత్రం ప్రయత్నపూర్వకంగా చేస్తాడట. ఈ గుళ్ళల్లో చేసేది పాపం కాకపోతే పుణ్యమా? ఒక శుచి లేదు, శౌచం లేదు, ఒక వస్త్రధారణ నియమం లేదు, ఒక ఆహార నియమం లేదు. స్వామివారు కొన్ని పుస్తకాల్లో రాశారు, జేబులో సిగరెట్ ప్యాకెట్ పెట్టుకుని వాడు గుడికి కూడా వెళ్తాడు. అక్కడ ఎవరైనా అగ్గిపెట్టి అడిగితే వీడి దగ్గర రెడీగా ఉంటుంది, సిగరెట్లు తాగేవాడు కాబట్టి అట్లా ఉంటాడు.
అంటే భగవంతునిది ఆరాధననే అనుకుంటూ, శుభకార్యాలే అనుకుంటూ, శుభమే జరుగుతుంది అనుకుంటూ, పూర్తి అశుభంతో చేస్తే అది పుణ్యం కాదు. పుండరీకం అంటే కర్మని శుభే ధాతువు చెప్తున్నారు చక్కగా. అంటే కర్మయందు శుభం ఎప్పుడవుతుందంటే నువ్వు ఏ కర్మనన్నా చెయ్యి, అది శుభం కావాలంటే నువ్వు ఒక్కడు ఉండు అక్కడ, ఎరుకతో ఉండు. నేనున్నాను అన్న స్మృతి సచ్చిదానంద స్మృతి రూపంలో అందుతూ ఉంటే నువ్వు ఎరుక నిలిపి నువ్వు లెట్రిన్ కడిగినా అది పుణ్యకార్యం అవుతుంది, నువ్వేం చేసినా అది పుణ్యకార్యం అవుతుంది. నువ్వు ఉన్నావు కదా, నువ్వు ఉండే అఖండ జ్యోతి పెరిగింది, ఇంకేం జ్యోతులు కావాలి దానికి, ఇంకేం మామిడాకులు కావాలి, అరటాకులు కావాలి, ఇవన్నీ అక్కర్లేదు, నువ్వు ఉంటే చాలు. అందుకే స్వామివారి మోరవుల్లో రాసి పెట్టారు, ఇక్కడ అఖండ దీపం పెట్టలేదంటే జ్యోతిషామపి తజ్జ్యోతి తమసః పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య అధిష్ఠితం. నువ్వు ఒక్కడివే అక్కడ కూర్చొని ఉండు, అదే జ్ఞానజ్యోతి. దాంతకంటే గొప్ప జ్యోతి లేదు సృష్టిలో. అది శుభమవుతుంది. కర్మ ఎప్పుడు శుభమవుతుంది? ఎరుకతో చెయ్యి. నువ్వు ఆఫీస్లో పనిచేస్తావా, వంట చేస్తావా, పిల్లల్ని పెంచుతావా, నీ నిత్య నైమిత్తిక కర్మలన్నీ చెయ్యి, అన్నీ శుభకర్మగా జరగాలి. ఎట్లా? నీ ఎరుకతో చెయ్యి. ఏమరపాటులో కర్మను ఆచరించొద్దు, అది పుండరీకం. అందుకే స్వామి యొక్క నేత్రాలకు పుండరీకాలను పోస్తారు. పుండరీక లోచనుడు, లోచనం అంటే దృష్టి, లోకృదర్శనే ధాతువు. పుండరీకం అనే దృష్టి గలవాడు అంటే కర్మని శుభం చేసే దృష్టి ఉన్నవాడు పుండరీక లోచనుడు. అటువంటి పుండరీక హృన్నివాస. పుండరీకుడు అంటే మనకు కథాపరంగా తెలుసు కదా, పండరిపురంలో పుండరీకుడి కథ ఉంటుంది. స్వామిని ఇటుక మీద నిలబెట్టాడు. ఏం చేశాడు? పుండరీకుడు అత్యంత భ్రష్టు పట్టినవాడు తన అలవాట్ల చేత. కానీ ఎప్పుడైతే మార్పు వచ్చిందో దాని తర్వాత తల్లిదండ్రినే దైవం కంటే ఎక్కువగా సేవించేవాడు. ఓ రోజు ఆయన వాళ్ళ నాన్నగారు పాదసేవన చేస్తుంటే, కాళ్ళు ఒత్తుతూ ఉంటే మన విఠలుడు వస్తాడు, వచ్చి దర్శనం ఇస్తానంటాడు. అయితే కాసేపు అక్కడ నిలబడి, నేను ఇక్కడ మా నాన్నగారు విశ్రాంతిలో ఉన్నారు, నేను తర్వాత వస్తానంటాడు. ఒక ఇటుక మీద నిలబడి ఉంటాడు, అక్కడే నిలబడిపో అంటాడు పుండరీకుడు. అక్కడే నిలబడిపోతే పండరీపురంలో విఠలేశ్వరుడు అట్లా ఇటుక మీద నిలబడి ఉన్నాడు. ఏం చేశాడు ఆయన? కర్మ స్వామికి సేవ చేయలేదు, తండ్రికి సేవ చేశాడు. ఎట్లా చేశాడు? ఎరుకతో చేశాడు. ఎరుకతో చేస్తే ఏ సేవ అయినా అంతే. అందుకే మన సనాతన ధర్మంలో తల్లిదండ్రులను గౌరవించటం పిల్లలకు, భర్తను గౌరవించటం భార్యకు కూడా వాళ్లకు అన్ని ధర్మాల కంటే ఉన్నతంగా చూపించారు. కేవలం దాంతోనే తరించేటట్లుగా చూపించారు. తరించడం అంటే కేవలం అది చేస్తే సరిపోతుందా అంటే, అంత ఎరుకతో ఆ పనినైనా చేసినా సరే అది శుభకర్మ అవుతుంది. గుడ్డిగా చేసి కాదు, గుడ్డి భక్తి కాదు పతి అంటే. తాను ఎరుకతో ఉండి చేయటం, అది పతిభక్తి, తన రక్షణ అనుసరించటం. తర్వాత ఏమంటున్నారు? పుండరీక హృన్నివాస, ఆ గ్రహింపులో ఉంటాడు స్వామి. వ్యాస, ఇంకా వ్యాస భగవాను గురించి చెప్పేదేముంది? వ్యాస శబ్దానికే విస్తృతం అని అర్థం. విస్తృతం అంటే వ్యాసం చేయటం అంటే ఏదైనా దాన్ని విస్తృతంగా చేయటం. వేదవ్యాసుడు ఏం చేశాడు? వేదాలను విస్తృతం చేశాడు కాబట్టి వేదవ్యాసుడు అన్నారు. ఆయన అన్నిటినీ విస్తృతమే చేశాడు, తత్వాన్ని విస్తృతం చేశాడు ఆయన. అంటే భాగవతాది పురాణాలు రచించింది వేదవ్యాస మహర్షియే, భారత భాగవతాలను. ఉపనిషత్తులన్నిటినీ, వేదాలన్నిటినీ రచించింది కూడా వ్యాసుడే. అంటే ఆయన ఏం చేశాడు? భగవత్ తత్వాన్ని వ్యాసం చేశాడు. వ్యాసం చేయటం అంటే ఆ పరిధిని పెంచటం అన్నమాట. అంటే ఇందాక మనం చెప్పుకున్నట్లే రైజింగ్ ది ప్లేన్ ఆఫ్ కాన్షియస్నెస్. నువ్వు ఎదుగు, నీ స్మృతిలో ఎదుగు, ఎంతెంతగా ఎదుగుతావో అది వ్యాసం అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనిషికి అర ఉంటుంది అంటారు, విన్నారా ఎప్పుడైనా? అర అంటే లోపలున్న ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డే బయట కొంత పరిధి దాకా అది వ్యాపించి ఉంటుంది. దాన్నే వాళ్ళు అరా భాషలో చెప్తారు. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఏదైనా చేతన జీవం ఉన్న ప్రాణికి ఎవరికైనా ఆ కొద్దిపాటి అర ఉంటుంది. అంటే దేహం పైన కూడా మనకు ఆ ఫీల్డ్ ఉంటుంది కొద్దిగా. ఇది ఎరుకతో జీవించే వాళ్లకు విస్తరిస్తుంది అంటారు. అర స్ప్రెడ్ అయింది అంటారు, విన్నారా ఎప్పుడైనా? ఒక జ్ఞానికి
గోవుకి కూడా ఉంటుందట అది. గోవు చాలా సెన్సిటివ్ జీవి, ప్రాణి కాబట్టి గోవుకి అర ఫీల్డ్ ఎక్కువగా ఉంటుందట. అందుకే గోవు ఎక్కడ ఉంటుందో అక్కడ ఏదైనా కూడా శాంతి ఉంటుందని అంటారు. అట్లాగే ఒక జ్ఞానికి కూడా అర విస్తరించి ఉంటుందట. మొన్న మధ్య ఎవరో ఇట్లాగే ఆ అర కొలిచే మిషన్లు ఏవో తయారు చేశారట, ఇన్స్ట్రుమెంట్స్. మన దేశంలో ఉన్న జ్ఞానుల వెంట పడ్డాడట వాడు. ఒక్కొక్కరిని వాడికి వచ్చేది అది కదా. అన్ని ఏదైనా సరే మనం ఎట్లా తెలుసుకుంటాం, ఒక గురువు యొక్క విలువ మనకి ఎట్లా తెలుస్తుంది? అరా ఎప్పుడైనా చూస్తామా? మనం చూడం. మనం ఎట్లా ఆ జ్ఞానాన్ని మనము గ్రహింపుకు తీసుకొని ఆ జ్ఞానానికి కట్టుబడి ఉంటాం మనం. ఆయన పేరు ప్రతిష్టలకు పరపతికి కాదు, అంతేనా? అది మనకు అర. ఇప్పుడు ఇంగ్లీష్ వాడికి ఎప్పుడు చూసినా ఏదైనా సైంటిస్టులకు ఏం కావాలి? ప్రూఫ్ కావాలి. గ్రహింపు ఎక్కడ వచ్చింది వాడికి? సెన్సిటివిటీ అనేదే లేదు వాడికి. సెన్స్ ఉంటే సెన్స్లో అన్నీ అర్థమవుతాయి. మన దగ్గర ఎవరైనా సరే, ఎంత తెలివిలేని వాళ్ళైనా సరే, ఒక పవిత్ర స్థలానికి పోతే ఇక్కడ ప్రశాంతంగా ఉందని గ్రహిస్తామా లేదా మనం? అదే అరాని గుర్తించటం అంటే. విశ్వాసం చేత కాదు అది. ఆ సెన్సిటివిటీ మన భారతీయుల రక్తంలోనే ఉంటుంది. అందుకే మహాత్ముల సన్నిధిలోకి వెళ్తేనే ఆ గౌరవం, వినయంగా ప్రవర్తించటం అనేది మన సంస్కృతిలోనే కలిసిపోయే భాగంగా ఉంది. అప్పుడు వాళ్ళు ఎట్లా ఉంటారు? వాళ్ళకి నచ్చితేనేమో అన్నీ చేస్తారు, నచ్చకపోతే ఇంక అంతే సంగతి. ఇది సెన్సిటివిటీ కాదు. కనుక ఇక్కడ దీన్ని ఏమంటున్నారు? వ్యాసం అంటే అది వ్యక్తమై విశాలత్వాన్ని పొందటం. ఇది భౌతికమర. అభౌతికం ఎట్లా ఉంటుంది? ఆ దృష్టి ఏ తత్వమైతే, తత్వం అంటే ఏమిటి? సత్యం. తత్వం అంటే సింపుల్ వర్డ్లో గుర్తుపెట్టుకోవాలంటే సత్యం. ఉన్న సత్యం ఏదో అది తత్వం. ఆ తత్వాన్ని ఎంతెంతగా నువ్వు దర్శించి ఎదుగుతుంటావో అది వ్యాసం అవుతూ ఉంటుంది. నీ ప్రవర్తనలో అవుతుంది, నీ మాటలో అవుతుంది, అన్నిట్లో అవుతుంది. అది మనకు సాధనలోనే కొద్దిగా అనుభవంలో వస్తుంది. సిద్ధస్థితిలో ఇంకా ఎక్కువ ఉంటుంది, సంపూర్ణ స్థితికి వచ్చింది. అటువంటి వ్యాస హృన్నివాస. వ్యాస హృన్నివాస అంటే అటువంటి గ్రహింపులో ఉంటాడు లక్ష్మీ నరసింహస్వామి ప్రత్యక్షంగా. ఆ గ్రహింపుకు అందుతాడు. నువ్వు విశాలంగా చూడు, సృష్టి రూపం వేరుగా కనిపిస్తుంది. అందుకే అల్లకల్లోలమైన ప్రపంచం ఉందా, సచ్చిదానందమయమైన ప్రపంచం ఉందా? లోకం ఎట్లా ఉంది? ఒక సైడ్ చూస్తే ఎట్లా ఉంది? అస్తవ్యస్తము, భీభత్సము, అల్లకల్లోలంలో బ్రతుకుతున్నారు మనుషులని ఒకవైపు కనిపిస్తోంది. ఒకవైపు సచ్చిదానంద స్మృతియే అంతటా నిండి నిబుడీకృతమై ఉంది అని కనిపిస్తుంది. అయితే మనం కూడా అది కూడా చూస్తున్నాం, అందుకే కదా వాళ్ళకి బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం అని అనుకున్నప్పుడు దాన్ని చూసే రీతి చూడాలి. అస్తవ్యస్తాన్ని సవరించే రూపంతో మనం చూస్తున్నాం. ఎందుకు సవరించాలనుకుంటాం దాన్ని? అక్కడ బాగుపడే లక్షణం ఉందని మనకు తెలుసు కాబట్టి. అట్లా కాకుండా ఉండేవాడు ఎట్లా ఉంటాడు? ఈ లోకాన్ని ఎవరు మార్చలేరంటారు వాడు. ఈ లోకాన్ని మార్చలేరంటే మారే అవకాశం అక్కడ లేకనా? మార్చేవాడు లేకనా? అవకాశం ఎందుకు లేదు? మార్చేవాడు లేకనే. అందుకే గురువులు ఎంత దుస్థితిలో ఉన్న లోకాన్నైనా, పతన స్థితిలో ఉన్నవాడినైనా బోధ ఆపరు. చెప్పేవాడికి ఎవడిని ఉద్ధరించేది ఉంది అనే మాట కాకుండా చెప్తూనే ఉంటారు ఇంకా వాడు, అలసట లేకుండా. లేకపోతే కృష్ణుడు వచ్చే మార్చలేకపోయాడు అనంటే అయిపోయింది. ఇంకే చెప్పటం అంతే. చెప్పనిచ్చేది ఏమిటి? వాడు వింటే విను, లేకపోతే లేదు. చెప్పటం అంతే. ఇప్పుడు మనం చేయట్లే, చెబుతున్నాం అంతే. గ్రహించిన వాడికి గ్రహించాడు, విన్నవాడికి వింటాడు, అందిన వాడికి అందుతుంది. మనకేం లేదు ఇంకా గోల, చెప్పటం అంతే. ఎందుకు? అది మారుతుందని మనకు తెలుసు కాబట్టి. ఎప్పటికైనా సరే విని బోధతో మారుతాడో బాధతో మారుతాడో, మారాలని సరే వాడికి తప్పనిది అది. చెప్తే వింటే మంచిది. ఓ 100 మందికి చెప్పాము, 4 ఉంటారు చెప్తే వినేవాళ్ళు. ఆ 4
వాళ్ళ దిశ మారుతుంది. ఇంకా మిగిలిన వారు ఉంటారు కదా, 96 మంది బాధ చేత చితుకుబడి వాళ్ళు కూడా వస్తారు మన దారికి. ఏం చింత లేదు, సృష్టి నడిపిస్తుంది దాన్ని. గురువు లోపల ఉండేది సృష్టే, బాధ చేత వాడి లోపల ఉండి నడిపించేది సృష్టే. గురువుకేం కర్తృత్వం లేదు, ఎవరికేం కర్తృత్వం లేదు. ఇక్కడ బోధ చేసేవాడికి ఎవరికైనా కర్తృత్వం లేదు. కృష్ణుడు వచ్చాడు, తర్వాత ఇన్ని అవతారాలు వచ్చినాయి, అయినా రాక్షసం ఉంటుంది అట్లాగే మరి. ఎందుకంటే లీలలో 2 ఉండాలి కాబట్టి. బోధ నిత్యస్వరూపం సృష్టికి జరుగుతూనే ఉంటుంది. అట్లా వ్యాసం అవ్వటం అంటే తాను వ్యక్తం అవుతూ ఉండటం అంతే. తన స్థితిని తాను వ్యక్తం చేస్తుంటాడు. ఎవడు బాగుపడతాడు, ఏమవుతాడంటే అవుతాడు. నీకెందుకు అదంతా? దీపము ఎవరెవరు నా వెలుగును వాడుకుంటారని అంటుందా? అది వెలుగుతుంది అంతే. నా వెలుగులో ఎవరేం చేస్తున్నారు, ఎంత వాడుకుంటున్నారు? సూర్యుడు అంటాడేమిటి, ఎంతమంది సోలార్ ప్యానెల్లో పెట్టుకున్నారు, ఎవరేం చేస్తున్నారు అంటాడా? అన్నాడు. పోనీ ఎంతమంది ఎక్కువగా తీసుకుంటున్నారని అరిగిపోయాను అంటాడా? అట్లా అన్నాడు. సూర్యుడు వెలుగుతూ ఉంటాడు అంతే. బోధ రూపం వ్యాసం అంటే అది. వ్యాసుడు అంటే ఒక్కడు కాదు, రూపం కాదు అది. ఒకడే వ్యాసుడు పురాణాలు రాశాడు, ఒకడే వ్యాసుడు ఇది రాశాడు. వ్యాస పదవి అంటారు దాన్ని మామూలుగా కూడా. వ్యాసం అంటే వ్యాసం చేయటం, లక్షణం అది. ఆ గ్రహింపులో ఉంటాడు స్వామి. వ్యాస హృన్నివాస, అంబరీష హృన్నివాస. అంబరీషుడు తెలుసా మీకు? అంబరీషు చరిత్ర తెలుసా? ఏకాదశి వ్రతానికి ఆయనదే కథ. అంబరీషుడు చక్రవర్తి. అది కాదు. ఈ అంబరీషుడు అంటే ఇది దుర్వాసముని శాపానికి గురైతే నారాయణుడు వచ్చి రక్షిస్తాడు, తెలియదు మీకు? అంబరీషుడు ఒక చక్రవర్తి. క్లుప్తంగా చెప్పేస్తాను తొందరగా. ఆయన పరమ భాగవతోత్తముడు, నారాయణ భక్తుడు. ఏకాదశి వ్రతాన్ని చాలా నియమబద్ధంగా ఆచరిస్తాడు. ఏకాదశి నియమం ఏమిటంటే ద్వాదశి ఘడియలు రాగానే పారణ చేయాలంటారు. పారణ అంటే ఉపవాసాన్ని, దీక్ష ఆపేయాలన్నమాట. తులసి తీర్థం తీసుకొని ఆపేస్తారు. ఆపేసే లోపల ఎవరైనా అతిథికి భోజనం పెట్టి, బ్రాహ్మణుడికి అన్నం పెట్టి అప్పుడు చేస్తారు. అంబరీషుడు వ్రతం చేస్తాడు. ఏకాదశి వ్రతం చేసిన తర్వాత ఏం చేస్తాడు, మర్నాడు ద్వాదశి పారణ ఘడియలు దగ్గర పడుతూ ఉండగా దుర్వాస మహాముని వస్తాడు. దుర్వాస మహాముని వస్తే చాలా సంతోషంతో ప్రీతిపూర్వకంగా ఆయనకు అర్ఘ్యపాద్యాలు ఇచ్చి ఆయనకు స్వాగతం చెప్పి ఏం చేస్తాడు, రమ్మని స్నానం చేసి వస్తాను అంటాడు. ఆయన స్నానానికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఈయన ఎదురు చూస్తూ ఉంటాడు. ఎంతసేపటికి ఆయన రాడు. ఇక్కడేమో ఘడియలు దాటిపోతూ ఉంటాయి. అవి దాటిపోతే వ్రత నియమం అట్లా చెప్తారు. అవి దాటిపోతే ఏకాదశి వ్రత ఫలితం ఉండదు, పాపం వస్తుంది అంటారని అట్లా చెప్తారు కథలో. ఘడియలు దాటిపోతూ ఉన్నాయి, కష్టం అనేసి ఆయనేమో ఎంతకు రాకపోతే అప్పుడే అక్కడ ఉన్న వేద పండితులందరి సలహా మేరకు తులసి తీర్థం తీసుకోమని చెప్తారు అంబరీషుడికి. ఆయన తులసి తీర్థం తీసుకుంటాడు. అక్కడ దివ్య దృష్టితో చూసేస్తాడు మన దుర్వాస మహాం. చూసేసి ఇంకా కోపంగా వచ్చి శాపాలు పెడుతుంటాడు. అప్పుడు విష్ణుమూర్తి చక్రం పంపిస్తాట, సుదర్శన చక్రాన్ని అడ్డు వేస్తాడు. సుదర్శన చక్రం దూర్వాసుని వెంటబడుతుంది. మళ్ళీ ఎక్కడెక్కడో తిరిగి ముల్లోకాలన్నీ తిరిగి మళ్ళీ అంబరీషుణ్ణి ఆశ్రయిస్తే గాని ఆ చక్రం వదిలిపెట్టదట. ఇది కథ. అంటే ఇక్కడ దీన్ని ఏకాదశి వ్రతానికి కథ చెప్తారు. దీన్ని మనం కూడా ఒకసారి వైకుంఠ ఏకాదశికి అక్కడ చెప్పుకున్నాం అనుకుంటా, మేధాలో చెప్పినప్పుడు. అయితే ఇక్కడ ఏమిటి, అంబరీషుడి యొక్క చరిత్ర విశిష్టత ఏమిటంటే, ఎంతటి గొప్ప నారాయణ భక్తుడంటే, అంబరీషుడు శాపం పెడుతున్నప్పుడు ఏదైతే అంబరీషుడికి శాపాలు పెడతాడో నారాయణుడే ఆ శాపాలన్నిటినీ తింటాడట. ఆయన ఈ దశావతారాల్లో వచ్చే శాపాలన్నీ ఆయనకు పెట్టినవే అంబరీషుడికి. అప్పుడు స్వామి అవన్నిటినీ గ్రహిస్తాడు. అంటే భక్తి అన్న అంశానికి అంబరీషుడిని చాలా గొప్పగా చూపిస్తారు. భక్తిని అనన్య భక్తి అంటారు దాన్ని. అనన్య భక్తి అంటే ఏమిటంటే, భక్తుడు ఆ స్థితిలో ఎట్లా ఉంటాడు, తన గ్రహింపులో తన నారాయణ స్వరూపం తప్ప తాననేవాడు ఉండకుండా ఉంటే ఎప్పుడు భక్తి చేస్తాడో అది అనన్య భక్తి.
మనం ఏమనుకుంటాం, భక్తి అంటే ద్వైత రూపం అనుకుంటాం. చాలా తప్పది. భక్తి ద్వైతం ఎప్పుడూ కాదు. అనన్య భక్తి. అనన్య భక్తి అంటే ఎవరైతే ఒక నారాయణ స్వరూపాన్ని కానీ ఆరాధన చేస్తాడో, ఉపాసన చేస్తాడో, అప్పుడు ఉపాసన చేయబడిన ఆ దైవ స్వరూపమే తనలో ఉంటుంది, కానీ తాననే ఒక గుర్తింపుతో ఉన్న వ్యక్తి చేసేవాడెవరో కర్త ఉన్నాడో వాడు ఉండడు. అప్పుడు అంత సేవగా చేస్తే అది అనన్య భక్తి. అంబరీషుడి చరిత్ర అనన్య భక్తికి నిదర్శనం. అనన్య భక్తి అంటే ఏ సచ్చిదానంద స్మృతి స్వరూపం ఉన్నదో ఆ సచ్చిదానంద స్మృతి స్వరూపం కంటే ఇంకొక అంశం సృష్టిలో దర్శించడు. చేసేవాణ్ణి నేను కొలిచే నారాయణుడు వేరు, నేను వేరు కాదు, నేను అసలు లేను, ఉన్నది నారాయణుడే అన్న అనన్య స్థితి అంబరీషుడు. అటువంటిది చాలామంది భక్తుల దాంట్లో మనకు కథ చెప్తుంది. మీరాబాయిది కూడా అనన్య భక్తి. అట్లాంటి అనన్య భక్తిలో జ్ఞాని ఏమంటాడు, నేను అదే అయిపోయాను అంటాడు. భక్తుడు నేను లేనంటాడు. ఇది గొప్ప మలుపు అన్నమాట. జ్ఞానానికి పరాకాష్ఠ స్థితి అది. అటువంటి స్థితిలో మన కథగా చూపించి అంబరీషుడికి శాపం పెట్టడం, అంబరీషుడిని రక్షించడం అనే కథ ఉంటుంది చూసారా. అది ఏమిటంటే జీవ అంశాన్ని పోషించటమే మనకు మనం పెట్టుకునే శాపం. ఇప్పుడు నేను అనేవాడిని ఒకడు ఉండి 84 లక్షల జీవరాశుల గర్భాల్లో పుట్టి వచ్చే జన్మలో ఇంకోటి ఏదో అవుతానని అనుకుంటే ఎవడవుతాడు వాడు? జీవుడు అనేవాడు సచ్చిదానంద స్మృతి కంటే వేరైతే వాడవుతాడు. వాడు అసలు లేకపోతే ఎవడు పుడతాడు, ఎవడు చేస్తాడు? లేడు. ఇదే వేదాంతంలో కూడా పరాకాష్ఠ స్థితి, భక్తిలో కూడా పరాకాష్ఠ స్థితి. రెండిట్లో కూడా జీవ అంశం లేకుండా ఉండటమే పరాకాష్ఠ. ఇది అనన్య జ్ఞానమైన అనన్య భక్తి అయినా అంటే ఇంకొక రూపము ఊహ మాత్రంగా కూడా లేదు సృష్టిలో. అది అనన్య గ్రహింపు. ఆ గ్రహింపులో స్వామి ఉంటాడు. త్రిపుటి లేని గ్రహింపు అనేది ఎట్లా చెప్పుకున్నామో, చేసేవాడొకడు తెలుసుకునేవాడొకడు జీవుడయ్యి వాడేవాడో సచ్చిదానందం అట్లా లేవు అవన్నీ. అదంతే సాధన సోపానం చెప్పటం వాడికి అర్థం కావటం కోసం అట్లా చెప్తాం అంతే. డివిజన్ చేసేటప్పుడు ఎంత లెక్క చెప్తాం వాడికి మనము. ఇక్కడ ఇదే, ఇక్కడ ఈ నెంబర్ వేసుకో, మిగిలింది అక్కడ వేసుకో అని చెప్తాము. మళ్ళీ అవన్నీ చేసిన మన అంత చేయాలి ఆ భాగాహారం చేయటానికి. కానీ ఆ లెక్క నేర్చుకున్నాడు వాడు అంత చెయ్యాలి వాడు, అంతేనా? అట్లాగే సాధన స్థితిలో చెప్పే భేదాలే కానీ సిద్ధస్థితికి భేదాలు ఉండవు. అది అనన్య స్థితి. ఆ అనన్య గ్రహింపులో ఉండేవాడు లక్ష్మీ నరసింహుడు. అంబరీష హృన్నివాస. తర్వాత శుక శౌనక హృన్నివాస. శుకుడు, శుకుల వారిది జ్ఞానం. ఎటువంటి జ్ఞానం? ఆయనకు దేహ స్మృతి కూడా లేదట. శుకుల వారు ఎవరి కొడుకు అని చెప్పుకున్నాం ఇందాక? వ్యాస భగవానుని కొడుకు. మంచి సన్నివేశం ఏం చెప్తారంటే, వ్యాస భగవానుడు వెళుతూ ఉంటే అక్కడ జలకాలాడే స్త్రీలు, అక్కడ చెరువులో స్నానం చేసే స్త్రీలందరూ ఆయన వస్తున్నాడని గ్రహించి వాళ్ళు సర్దుకుంటారట, చాటుకెళ్తారట. శుక్లవారు వస్తూ ఉంటే వాళ్ళు చాటుకెళ్ళరట. ఆయన అడిగాడట, నేనేమో ముసలాన్ని, నేను మామూలుగా వస్త్రంతోనే ఉన్నాను, నేను వస్తుంటేనేమో మీరు సర్దుకొని చాటుకెళ్ళిపోయారు. శుకుడు యవ్వనంలో ఉన్నాడు, దిగంబరుడుగా ఉన్నాడు, ఒంటి మీద బట్టలేదు. ఆయన వస్తుంటేనేమో మీరు అసలు ఏం సర్దుకోవట్లేదంటే ఆయనకు దేహాత్మ భావమే లేదు. మరి ఎదురుగా దేహాత్మ భావం ఉన్నవాడు అన్నప్పుడు స్త్రీ అలర్ట్ అవుతుంది, దేహం మీద దృష్టి పడుతుంది అంటే. మీకు తెలుసా, స్త్రీకి ఎప్పుడైనా తెలిసిపోతుంది ఎవరు ఏ దృష్టితో చూస్తున్నారో వాళ్ళకి అర్థమైపోతుంది. మామూలుగా చనువుగా ఉండే వాళ్ళు ఉన్నప్పుడు అంత దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు. బయట వాళ్ళు వచ్చి ఆ దేహ దృష్టితో చూస్తారన్నప్పుడు స్త్రీ సర్దుకున్నది. ఇవన్నీ ఈ కాలం స్త్రీలకు కాదు అవన్నీ తెలిసేది. కొంత సెన్స్ ఉన్న స్త్రీలు ఉంటారు కదా, వాళ్ళకు గౌరవం గురించి తెలిసేవాళ్ళు. అట్లాగే ఇప్పుడు ఆ స్త్రీలకు వశిష్ఠుడు వస్తుంటే, వ్యాసుడు వస్తూ ఉంటే కూడా వాళ్ళకి ఏం తేడా, వాళ్ళకి తెలిసిపోతుంది ఒక పురుషుడు వస్తున్నాడు మనం సర్దుకోవాలని. శుక్లవారు వస్తుంటే తెలియలేదట. అంటే
ఆయన అంత అతీత స్థితిలో ఉన్నారు. దేహము దేహంతో స్పృహ కూడా ఆయనకు లేనప్పుడు మనకు ఉండదు. ఇంకా ఆయనకు లేనప్పుడు వీళ్ళకి అక్కర్లేదు కదా. అది శుకుల వారి స్థితి. అనన్య అంబరీషుడు ఎట్లాగైతే అనన్య భక్తియో, శుకుల వారు అనన్య జ్ఞానం, ఆ ఎరుక స్థితిలోనే ఉన్నారు ఆయన. ఇంకా ఆయనకి అసలు జన్మతహానే అట్లా పుట్టారు. అంత ఆయనకు కూడా మళ్ళీ జనక మహారాజు దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలి చేసిన ఇంకా ఏదో మిగులుందని అనుకున్నారు. ఇంకేదీ లేదు నీకు అని చెప్పి జనక మహారాజు చెప్తే గానీ ఆయనకు అర్థం కాలేదు. అంటే వ్యాసుల వారి దగ్గర నువ్వు ఇంకా నాకేమో చెప్పట్లేదు, ఇంకా మిగిలింది, తత్వం మిగిలింది అంటున్నాడట. అంటుంటే జనక మహారాజు దగ్గరికి పంపించాడు. జనక మహారాజు దగ్గరికి పంపిస్తే ఆయన ఏం చేశాడు, ఆయన వచ్చాడని చెప్పినా కూడా పట్టించుకోకుండా 3 రోజులు గేట్ దగ్గర అట్లాగే ద్వారం దగ్గర వదిలేశాడట, పట్టించుకోకుండా, ఆదరించకుండా. ఆ తర్వాత 3 రోజులకి అప్పుడే తెలుసుకున్నట్లుగా గబగబా వచ్చి, అయ్యో బ్రాహ్మణులు వచ్చి అక్కడ ఇంటి ముందు ఉంటే ద్వారం ముందు ఎంత తప్పు చేశానని ఆయనకు అతిథి సత్కారాలన్నీ చేసి దిగంబరంగా ఉన్న ఆయనకు అన్ని పరిచర్యలు చేయించి, స్త్రీల చేత పరిచర్యలు చేయిస్తూ అన్ని భోగాలను అనుభవించి సేవలు చేయించాడట. అష్టైశ్వర్యాలు అంటారు చేస్తే అష్టభోగాలు ఉంటాయి, అవన్నీ భోగాలను కూడా రుచి చూపించి చేశాడట. అప్పుడు ద్వారం దగ్గర పట్టించుకోకుండా వదిలేస్తే ఆయన నిశ్చలంగానే ఉన్నాడు. లోపలికి వచ్చి ఆ భోగాలన్నీ వాటి ఆదరణ అంతా ఉన్నా కూడా ఆయన నిశ్చలంగానే ఉన్నాడు. ఇదేనయ్యా నిశ్చల స్థితి అంటే, ఇంకేం లేదు అక్కడ, నువ్వు తెలుసుకోవాల్సిందే అని చెప్పాడట జనక మహారాజ్. అంతే, ఆయనకు చేసిన బోధ ఏం లేదు. నువ్వు ఉన్నావు అదే స్థితిలో అంటే ఆయనకు అర్థం కాలేదు. అందుకే కొన్నిసార్లు ఎట్లా ఉంటుందంటే, మనకు సహజంగా ఆ లక్షణాలు ఉంటే మనకు ఆ విలువ తెలియదు. ఆయనకు సహజంగానే అనన్య జ్ఞానంలో ఉన్నాడు ఆయన, ఆయనకు అది తెలియలేదు విలువ. అప్పుడు జనక మహారాజు చేత చెప్పించడం అనే కథ మన కోసం, వాళ్ళిద్దరి కోసం కాదు అసలు. ఆ శుక హృన్నివాస, అటువంటి గ్రహింపులో ఉంటాడు లక్ష్మీ నరసింహస్వామి. శౌనకాది మహామునులన పేరు విన్నారని, నైమిషారణ్యంలో శౌనకాది మహామునులు ఉంటారని కథ మొదలవుతుంది, విన్నారా? అది శౌనకుడు కూడా బ్రహ్మానస పుత్రులే వాళ్ళు కూడా. శౌనక మహాముని కథ పరంగా పెద్దగా ఈ పురాణాల్లో రావటమే అంటే విచారణ అన్నమాట. అన్ని కథలు కూడా నైమిషారణ్యంలో శౌనకాది మహామునులు ఇట్లా చెప్పుకున్నారు అని వస్తుంటాయి. అంటే ఏమిటి అక్కడ అర్థం అంటే, విచారణ చేయటం, నిత్యము విచారణలో ఉండటం. అనన్య భక్తి, అనన్య జ్ఞానం, అనన్య విచారణ. విచారణ అంటే ఒకరికొకరు అదే తత్వాన్ని చెప్పుకొని ఆనందించటం, అది ప్రవర్తించి ఆనందించటం, చెప్పుకొని ఆనందించటం. తచ్చింతనం, తత్కథనం, అన్యోన్యం తత్ప్రబోధనం. అంటే ఒకరికొకరు చెప్పుకొని ఆనందించటం. అసలు ఒక్కసారి చెప్పుకున్న కావాలంటే ఒక 10 ప్రవచనాల్లో ఉన్న తత్వాన్ని చెప్పేయచ్చు. ఇంకా తర్వాత చెప్పేది ఏముండదు. ఉన్నది ఒకటే ఉనికి అంశం. దానికి వేరే ఏది వచ్చినా దాన్ని అనాత్మం అన్న పేరుతో చెప్తున్నాం, విషయాలని అనాత్మాలని చెప్తున్నాం. ఇప్పుడు ఏమిటి, మన ప్రవర్తనలో నిలుపుకోవలసిందేమో ఉనికి, సచ్చిదానంద స్మృతిని. విడిచిపెట్టవలసింది విషయ దృష్టిని. ఇంతే ఉంటుంది మొత్తం తత్వం అంతా. మనం ఎన్ని రూపాల్లో ఎన్ని రకాలుగా చెప్పుకున్నా ఎన్ని రోజుల్లో అర్థం అవ్వాలి ఇది? గ్రహింపున్న వాడికైతే కొంతకాలం వింటే ముందుగా కాన్సెప్ట్ సిద్ధాంతపరంగా తెలిసిపోతుంది మనకు. కానీ దాన్ని ఇన్నిన్ని ప్రవచనాల్లో ఇంత విస్తృతమైన శాస్త్రము ఇన్ని రకాలుగా ఎందుకు చెప్పింది? చెప్పటం కాకుండా తెలుసుకున్న జ్ఞానులందరూ వాళ్ళు ఏదో గ్రంథాలు రాసేస్తూనే ఉంటారు. మళ్ళీ ఆ గ్రంథాలకు వ్యాఖ్యానాలు రాస్తూ ఉంటారు. ఎందుకు ఇంతమంది దాన్ని వ్యక్తం చేస్తున్నారు అంటే, దాన్ని చెప్పి ఆనందించటం, విచారణ చేసి ఆనందించటం. ఒక అష్టావక్ర గీత ఉందంటే ఎంతోమంది వ్యాఖ్యానం చేస్తున్నారు, ఒక భగవద్గీత ఉందంటే ఎంతోమంది వ్యాఖ్యానం చేస్తున్నారు. ఎందుకు ఇన్ని వ్యాఖ్యానాలు? చెప్పింది ఒకటే భగవద్గీత, దాని అర్థం ఒకటే ఉంటుంది. కానీ ఎవరెవరు దర్శనం చేసిన దాన్ని విచారణ చేసి వాళ్ళు వ్యక్తం చేసుకుంటున్నారు. అది శౌనక లక్షణం. ఎంతెంతగా దాన్ని ఆస్వాదన చేస్తామో అది చెప్పి ఆనందిస్తాం. లేకపోతే చెప్పేదేముంటుంది, ఊరికే అదే ఒకటే ఉండదు. పౌరాణికంగా చెప్పినా కథలో నీతి అదే ఉంటుంది. తత్వపరంగా చెప్పుకున్నా, లక్షణాత్మకంగా చెప్పుకున్నా
అదే అర్థం వస్తూ ఉంటుంది, మాటి మాటికి అదే అర్థం వస్తుంటుంది. అంటే దాని అర్థం ఏమిటంటే చెప్పి చెప్పి దాన్ని ఆనందించటం. ఇది ఎందుకు ఆ చెప్పి చెప్పి ఆనందించటం అంటే, ఒక మామిడి పండు ఉంది, ఎట్లా తింటాం మనం దాన్ని? ఒక్కొక్క ముద్దకి ఆస్వాదించుకుంటూ నాక్కుంటూ చీక్కుంటూ తింటాం అంటామా? ఆ టెంక వచ్చిన తర్వాత కూడా దాన్ని చీకుతూనే ఉంటాడు. అంత పండు తిన్నవాడు సరిపోలేదు అన్నట్టు ఏం చేస్తాడు, టెంకను కూడా చీకుతూనే ఉంటాడు. ఎందుకు? అంత తిన్నాడు కదా, రసం అంతా తిన్నాడు కదా ఫస్ట్లో, అది అట్లా కొంచెం వదులుతాడు ఎవడన్నా? వదిలిపెట్టాడు అసలు. అంతెందుకు ఆవకాయ బద్దలు ఉప్పు ఆ టెంక చిన్నది ఉంటే కూడా దాన్ని పిండి పిండి పిప్పి చేసుకొని తింటాడు. ఏం చేస్తున్నాడు వాడు? ఆస్వాదిస్తున్నాడు. ఆ ఆస్వాదన శౌనక లక్షణం, విచారణ శౌనక లక్షణం. ప్రవర్తించి ఆస్వాదిస్తాడు, చెప్పుకొని ఆస్వాదిస్తాడు, మననం చేసి ఆస్వాదిస్తాడు, చింతన చేసి ఆస్వాదిస్తాడు. ఆస్వాదించటమే దాని లక్షణం. నిరంతర జీవితం అంటే ఏమిటంటే తత్వరూపాన్ని ఆస్వాదించటం. అందుకే ఆయన ఏం చెప్తాడు, పిబరే రామరసం, రసనే పిబరే రామరసం అన్నారు. ఎవరు? సదాశివ బ్రహ్మేంద్ర వారు. రామరసం తాగాలట. హే రసనే అని జిహ్వను సంబోధన చేస్తాడు. హే రసన, నాలుక నువ్వు రామరసాన్ని తాగు అంటున్నాడు. రస ఆస్వాదనే ధాతు. రామరసం అంటే చెరుకు రసం లాంటిది కాదు. రామరసం అంటే చెరుకు రసం తాగమంటేనేమో మనం చక్కగా తాగేస్తాం, ఏ పళ్ళ రసం తాగమన్నా తాగేస్తాం. రామరసం తాగమంటే రాదు మనకు, అంతేనా? అందుకే నాలుగాను ఆ రసం ఈ రసం కాదు, రామరసాన్ని తాగంటే రాముడు అనే ఆ క్రీడా స్వరూపాన్ని, సచ్చిదానంద స్మృతి యొక్క ప్రవర్తన స్వరూపాన్ని ఆస్వాదించు. ఇప్పుడు మనం ఏం చేసి ఆస్వాదించాలి? మనం కదిలామంటేనే క్రీడ. మన కదలిక సచ్చిదానంద స్మృతి యొక్క కదలిక కంటే వేరే ఏదైనా కదలిక జరుగుతుందా? అసలు కాళ్ళు నొప్పి వచ్చి సర్దుకున్నా ఆ కదలిక కూడా సచ్చిదానంద స్మృతి యొక్క ఎరుకనే ఇస్తోంది మనకు. ఎరుక గుర్తించి సర్దుకోవచ్చు, ఎరుక గుర్తించి ఆవలించవచ్చు, ఎరుక గుర్తించి గోక్కోవచ్చు, ఎరుక గుర్తించి నువ్వు ఏదన్నా చేయొచ్చు. నువ్వు అప్పుడు గోక్కోవట్లేదు, సర్దుకోవట్లేదు, ఏం చేయట్లేదు, నువ్వు ఆస్వాదిస్తున్నావు. అట్లా బ్రతకటం ఆస్వాదన రూపం. ఇది శౌనక హృన్నివాస. వీళ్ళందరూ భక్తులట. వీళ్ళందరికీ భక్తానురక్త పరిపాలన పారిజాత స్వరూపం స్వామి. భక్తానురక్తుడట అంటే భక్తులకు అనురక్తుడు. రక్తుడంటే, రక్తి అంటే ప్రీతి. భక్తులకు రక్తుడు, భక్తులకు అనురక్తుడు. భక్తులకు ఎటువంటి రక్తుడు అంటే అనురక్తుడు, అంటే ఇతర ప్రేరణ లేకుండా వాళ్ళు అది ఆస్వాదిస్తుంటారు భక్తులందరూ. ఇప్పుడు మనం భక్తి అంటే ఏమనుకుంటాం, ఆయనకు స్తోమాల సేవ చేయించడం, ఆయనకి ఇంకో సేవ చేస్తే, ఆ సేవ చేస్తే, ఈ సేవ చేస్తే, ఏవో సేవల లిస్ట్ ఉంటుంది కదా, మనం వాళ్ళ అర్జిత సేవలను రాసుకొని లిస్ట్ వేసుకుంటారు. ఆ అర్జిత సేవల్లో సేవ ఏదైనా చేస్తే భక్తి అనుకుంటాం. ఇది కాదు భక్తి అంటే. భక్తి అంటే భజ సేవాయాం ధాతు, సేవించుట భక్తి. సేవించుటకు నువ్వు ఆయన కాళ్ళు నొక్కక్కర్లేదు, పత్రాలు పుష్పాలు ఇవ్వక్కర్లేదు, ఏమీ చేయక్కర్లేదు. సేవించుట అంటే ఆ స్వరూపాన్ని కలిగి అదయ్యి ఉండటం, అది సేవనం. ఇప్పుడు ఔషధాన్ని సేవించండి అంటారు ఒక మంచి భాషలో చెప్పాలండి. అంటే మందు తాగండి అని అర్థం. ఔషధాన్ని సేవించండి. సేవించండి అంటే మనం ఏం చేస్తున్నాం? అది మన దేహంలోకి కలుపుకుంటే తాగాలి. తాగితే ఏమైంది? అది మన రక్తంలో కలిసి మన అణువులో చేరిపోయింది ఔషధం. అంతే కదా? మంది ఏం చేస్తుంది, మన బాడీ అంతా స్ప్రెడ్ అయ్యి, అంటే దేహమంతా వ్యాపించి ఎక్కడ రోగం ఉంటే అక్కడ తగ్గిస్తుంది. మనం ఇక్కడ మోకాలకి వేయాలంటే మనం మోకాలకి వేయట్లేదు, అది లోపల మింగితే అది మోకాల దాకా చేరుతుంది. అంతేనా? చిటికెన వేలికి దెబ్బ తగిలినా మనం ఏదైనా వేసుకుంటే మందు చిటికెన వేలు దాకా వెళ్తుంది. ఎట్లా వెళ్తుంది? రక్తంలో కలిసి వెళ్తుంది. రక్తం అంటే అనురక్తి అన్నారు, అందుకే పదం. అంటే ప్రవర్తన రూపంలో వ్యాపించింది అక్కడ దాకా.
అంటే ఒక మందు సేవిస్తే ఎట్లాగైతే మన రూపం అయిపోయి మన దేహమంతా వ్యాపించిందో భౌతికంగా, అట్లాగే నిన్ను నీవు ఆ పరమాత్మ రూపంలో సేవిస్తే, అంటే సచ్చిదానంద స్మృతి రూపంలో సేవిస్తే అది అనురక్తి అవుతుంది. దానికి ఇతరమైన ఏ సేవ అక్కర్లేకుండా దాని యందు నువ్వు రక్తి కలిగి ఉంటావు. అది భక్తానురక్త పరిపాలన పారిజాత. వాళ్ళ భక్తిని ఇప్పుడు రక్షించేది ఎవడట? భక్తుల కథల్లో మనకు కనిపిస్తాయి. అన్ని భౌతికంగా మనకు అర్థమవుతాయి, అభౌతికంగా అర్థం కావు. కానీ భక్తులకు అన్ని కష్టాలు వస్తే ప్రహ్లాదుని కొండ మీద నుండి నెట్టేస్తే స్వామి కింద వచ్చి క్యాచ్ అన్నాడు. పట్టుకున్నాడా లేదా? అంతేనా? ఎవరు రక్షించారు? రక్షించమని అడగను లేదు. ఆ సినిమాలో అదొక్కటే తప్పు వాళ్ళు చేసింది ఏమిటంటే రక్షించమని అడిగినట్టు పాట పాడారు, కానీ ప్రహ్లాదుడు అడగలేదు. నారాయణ నామస్మరణ చేస్తున్నాడు అంతే. వచ్చి నారాయణుడి బాధ్యత. ఇంకా అప్పుడు భక్తుల కథలన్నిట్లో ఎట్లా ఉంటుందంటే భక్తుడు అసలు పట్టించుకోడు, నారాయణుడే వెంటబడి రక్షిస్తుంటాడు. అన్ని కథల్లో అట్లాగే ఉంటుంది. అంటే భక్త అనురక్త పరిపాలన పారిజాత. స్వామి పారిజాత స్వరూపం అట. పారిజాతం అంటే ఇక్కడ మనం పారిజాత పూల చెట్టు పెట్టాము, అది పారిజాతం అంటే ఏమిటంటే పాలన పూరణలయందు కలిగినదన్నమాట. ఏం కలిగింది మనకు? మన సాధన ఫలంగా ఏం కలిగింది? ఇప్పుడు తన యందు తనకు, అక్కడ ఏమన్నారు? పరిపాలన అన్నారు. తర్వాత పదానికి కూడా పాలన పూరణేహం వచ్చింది. పరిపాలన చేయటం అంటే రక్షించటం అని అర్థం. భక్తానురక్తులను రక్షించుట యందు పారిజాతం అయ్యాడట స్వామి. పారిజాతం అంటే వాళ్ళ సాధన నుండే కలిగిన లక్షణం అది. ఏదో స్వామి వచ్చి ఎవరినో రక్షించటం లేదు. వాళ్ళ సాధన నిలుపుకున్న స్థితియే, వాళ్ళు నిలుపుకున్న స్థితియే వాళ్ళని అట్లా దాటిస్తుంది, రక్షిస్తుంది. దేనికి భయం ఉండదు, దేనికి చింత ఉండదు, జరుగుతుంది అంతే. నీటి మీద నడిచేస్తారు భక్తులు, కథల్లో ఉన్నాయా లేదా? నీటి మీద నడిచేస్తారు, సముద్రాలను చీల్చేస్తారు, ఏదేదో చేస్తారు వాళ్ళు. అంటే భక్తుల కథల్లో మనకు చూపించే కథలు ఎట్లా ఉంటాయి? ప్రకృతి సహజంగా జరిగే ప్రక్రియకు విలక్షణంగా అతీతంగా ఉంటుంది ఆ ప్రవర్తన అంతా. ఎందుకట్లా? ప్రకృతి నియమాలకు అతీతంగా వాళ్ళ ప్రవర్తన ఎందుకుంది? ప్రకృతికి బద్ధులు గారు వాళ్ళు, పరమాత్మకు సేవకులు. పరమాత్మను సేవిస్తున్న స్థితిలో ప్రకృతిని ఎదిరించి, సృష్టి నియమాన్ని ఎదిరించి ప్రవర్తన ఉంటుంది అక్కడ. అందుకే జ్ఞానులకు కానీ భక్తులకు కానీ ప్రకృతి నియమాలు కానీ సృష్టి నియమాలు కానీ అవి వర్తించవు. ఎందుకు వర్తించవు అంటే వాళ్ళకి వాటితో పని లేదు, కాలాతీతంగా బ్రతకొచ్చు. మామూలుగా అయితే నియమం ఎట్లా ఉంటుంది? ఈ కాలంలో ఇది చేయాలి, సాధన స్థితిలో ఉంటుంది. ఇప్పుడు 4 గంటలకు లేవాలంటే లేచి తీరాలి. తర్వాత ఈ సమయానికి ఈ భోజనాలు ఇవన్నీ చేయటం సాధన స్థితిలో కాలానికి బద్ధుడు. సిద్ధస్థితిలో కాలాతీతుడు అంటాం మనం దాన్ని. గుణాతీతుడు, కాలాతీతుడు అంటే అభ్యాసాలకు అతీతుడు. ఒకదానికి కట్టుబడి ఉండటం అనేది లేదు. సచ్చిదానంద స్మృతి యొక్క సేవ, ఆ గ్రహింపు తనకు నిలిచిపోయిన తర్వాత ఒకదానికి కట్టుబడి ఉండటం అనేది లేదు. ఇది ఎవరు చేశారు? ఈ పరిపాలన అంతా ఎట్లా వచ్చిందంటే వాడి సాధన ఫలంగా వాడికి కలిగిన లక్షణం అది. అందుకే ఇప్పుడు కృష్ణుడు కృష్ణావతారంలో అన్నిటికీ అతీతంగా ఉంటుంది ప్రవర్తన స్వామిది. కొండనెత్తుతారు ఎవరైనా చిట్కన వేల మీద? లాజికలా? కాదు, లాజిక్ అతీతంగా ఉంటుంది. రామావతారంలో అట్లా కాకుండా నరరూపానికి అతీత స్థితి చూపించలేదు, అక్కడ కట్టుబడి చూపించారు. అంటే నరరూపాన్ని చూపించినప్పుడు ఏ కట్టుబాటు చూపించారో అది మనందరికీ కూడా ఆచరణకు ఆదర్శం. సిద్ధస్థితిలో అందుకునేది కృష్ణావతారం చూపించారు. కృష్ణావతారం అతీతం అన్నిటికీ, ఏ నియమానికి అది కట్టుబడి ఉండదు. ఎట్లాగో ఆ స్థితి ఎట్లా వస్తుంది? పరిపాలన పారిజాతం. పరిపాలన పారిజాతం అంటే తన సచ్చిదానంద స్మృతిని తాను రక్షించి ప్రవర్తింపజేసుకొని ఆ ప్రవర్తనలో రక్షించుకున్న వాడికి అతీత స్వరూపం అనేది తన దర్శనంలో వస్తుంది అంతే. తనకు కలుగుతుంది. జని ప్రాదుర్భావే ధాతువు జాతం అంటే దానివల్ల అది కలుగుతుంది, తనకు ప్రకాశిస్తుంది.
ఇది ఎంత లక్షణాత్మకంగా అతీతమో కథల్లో కూడా అంత అతీతమైన కథలు మనకు చూపిస్తే ఇవన్నీ హిందూ ధర్మంలో అన్నీ ఏవేమో కథలు ఉంటాయి అవి నమ్మశక్యంగా ఉండవంటాడు ఒక పిచ్చివాడు వచ్చి. నువ్వు చేసి చూడు, నీకే తెలుస్తుంది, నీ లోపలే దర్శనం అవుతుంది ఆ నమ్మశక్యంగా లేనివని. విషం తాగినా చచ్చిపోరట భక్తులు. మీరాబాయి చచ్చిపోలేదు, మన ప్రహ్లాదుడికి విషం ఇస్తే చచ్చిపోలేదు. వాళ్ళు ఎందుకు ఎట్లా విషం తాగిన పని చేయవు అవన్నీ? ఇది ప్రకృతికి వ్యతిరేకమా కదా? ప్రకృతి విలక్షణం. ఎట్లా జరిగినాయి అవన్నీ? దేనిని సేవించి వాళ్ళ అమృత స్వరూపాన్ని నిలుపుకున్నారో ఆ అమృతమే ఈ విషయాన్ని మింగేస్తుంది. సచ్చిదానంద స్మృతి కంటే గొప్ప అమృతం ఇంకోటి ఉందా? అందుకే ఊహ మాత్రంగా కూడా మరణం ఉందని మాట్లాడొద్దు, జన్మ ఉందని మాట్లాడొద్దు. ఊహ మాత్రంగా అన్నా సరే అది తప్పు, దోషం, ఆపాదన. అమృత స్వరూపానికి మరణం అనేది ఎంత గొప్ప అపవాదం. ఇది సంసారాన్ని దాటించగలిగిన లక్ష్మీ నృసింహాంశం కనుక ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాస అంబరీష సుఖ శౌనక హృన్నివాస ఇన్ని లక్షణాల గ్రహింపులు నిలుపుకున్న వాడికి భక్తానురక్త పరిపాలన పారిజాత అనే ఇంకొక సంబోధనలో స్వామి ఏం చెప్పారు? అది భక్తిపరంగా చెప్పిన వాక్యమైన జ్ఞానపరంగా అయిన రెండింటి యందు ఒకటే. తన సాధనలో తాను పొందే అతీత స్థితియే భక్తానురక్త పరిపాలన పారిజాత అన్న అంశం. ఇవన్నీ దర్శనం చేస్తే వెనుక ఏ సంసారాన్ని తలంచుకొని బాధపడి మథనం అయ్యిందో ఆ మథనంలో నుంచి వెన్న వస్తుంది. ఎంత చిలికితే అంత చక్కగా వెన్న విడపు ఎట్లా వస్తుందో అమృత స్వరూపం తనకు దర్శనానికి వస్తుంది. ఇది ఇక్కడ ఈ లక్ష్మీ నృసింహ స్తోత్రానికి ఈ మలుపు తిప్పి చూపించి ఆ సంసార పీడనకు అతిక్రమణ ఎట్లాంటిదో శంకరులు మనకు చాలా చక్కగా ఈ వీటిల్లో చూపిస్తున్నారు. దీని తర్వాత శ్లోకం కూడా స్వామి యొక్క స్వరూపాన్ని, సారూప్యాన్ని చూపిస్తున్నారు. ఆ సారూప్యాన్ని ఇప్పుడు కాలాతీతం అవుతుంది కనుక వచ్చే వారమే చెప్పుకుందాం మళ్ళీ మనం దాన్ని. చెప్పండి. ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాస అంబరీష సుఖ శౌనక హృన్నివాస. ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాస అంబరీష సుఖ శౌనక హృన్నివాస. భక్తానురక్త పరిపాలన పారిజాత. భక్తానురక్త పరిపాలన పారిజాత. లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. దేహి అనగా దేహి కరావలంబం. ఓం తత్సత్. ఓం